వర్క్షాప్ కి చాలా చక్కగా మీ అందరూ కూడా గత కొద్ది రోజులుగా మంచి మంచి సెషన్స్ వింటూ చాలా యాక్టివ్ గా ఉన్నందుకు, అలాగే చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేయాలని మీ అందరికి కూడా సాదర స్వాగతం అండి. వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇందులో అందరూ కూడా. బాలకృష్ణ సార్ చూడండి, సార్ ఎవరో హైలైట్ అయి ఉన్నారు. చెప్పండి సార్. చూడండి, సార్ ఎవరితో కనిపిస్తుంది, గజల్ వాసుదేవ్ సార్ది స్క్రీన్ పైన. ఓకే, సో కాబట్టి మరి ఈ రోజు మనకి రోజుకొక కొత్త కొత్త టాపిక్స్ అన్ని కూడా ఇప్పటిదాకా మీరు వండర్ఫుల్ గా నేర్చుకుంటున్నారండి. సో మరి ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఒకటి ఒకటి రోజు రోజు నేర్చుకుంటున్నాం కదా, మళ్ళీ మర్చిపోతున్నాము అనుకుంటా ఉంటారు. బట్ ఏంటంటే అవన్నీ ఎలా గుర్తు పెట్టుకోవాలి, అలాగే యాజ్ ఎ ట్రైనర్స్ గా మనం వెళ్ళేటప్పుడు ఆడియన్స్ దగ్గరికి కానివ్వండి, పిల్లల దగ్గరికి కానివ్వండి, దీన్ని ఎట్లా మనం రీక్యాప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలి అంటే ఈ రోజు సెషన్ అయితే మాత్రం మనకి చాలా అద్భుతంగా ఇంపార్టెంట్ అయిందండి. సో బై నా పేరు సతీష్ కుమార్ ఇరోతి, నేను వైజాగ్ లోనే ఉంటాను, 22nd బ్యాచ్ ట్రైనర్ నండి. సో ఈ రోజు మీ అందరికీ కూడా ఒక హోస్ట్ గా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ మేడం లక్ష్మీ శంకర్ మేడం గారికి, అలాగే దీనికి కోఆర్డినేటర్ అయినటువంటి ఉదయ్ భాస్కర్ సార్కి, అలాగే మనకి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మనకి సెషన్ తీసుకోవడానికి వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఏమి కోరుకుంటారు మీ నుంచి అంటే, అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేస్తేనే ఇది ఎఫెక్టివ్ గా ఉంటుందని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం తలుపులు వేసుకున్నాం అనుకోండి, సో ఆయన లోనకి రారు. సో అలాగే మనకి ఇవన్నీ బ్రెయిన్ లోకి వెళ్ళాలంటే మీరు అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయాలి. మరి అలాగే సార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. సో సార్ అయితే చాలా చాలా ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ టీమ్ లీడర్ గా చేశారు ఏపీలోని, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా చేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో షోస్ ఇచ్చారు. తర్వాత పిఎంసి ఈటీవీలో కూడా షోస్ చేయడం జరిగింది. సార్ సెషన్స్ దేని మీద చేస్తుంటారంటే ఎక్కువగా మెమరీ టెక్నిక్స్ కావచ్చు, అలాగే స్మార్ట్ స్టడీ టెక్నిక్స్, అలాగే మెమోనిక్స్, నెక్స్ట్ ఇలాంటి చాలా స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఆర్గనైజేషన్స్ లో కూడా చెప్తూ కొన్ని వేల మందికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా ఎంతో మందికి ఒక లీడర్స్ గా, అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చాలా చాలా చేశారండి. గూగుల్లో కావచ్చు, అలాగే జూమ్ లో కావచ్చు, నెక్స్ట్ వెబెక్స్ లో కావచ్చు, ఇట్లా ఎంతో మందికి ట్రైన్ చేసి వాళ్ళకి అది యూస్ఫుల్ అయ్యేలాగా, ఉపయోగపడేలాగా వాళ్ళ జీవితాల్లో దీన్ని వాళ్ళు అద్భుతంగా ఈ యొక్క ఏదైతే మనకి ఈ సెషన్ ఉందో అంత అద్భుతంగా సార్ అయితే క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే చాలా ఆర్గనైజేషన్స్ లో కూడా ఉన్నారు. జేసీఐలో ట్రైనర్ గా, జేసీఐలో కూడా వైస్ ప్రెసిడెంట్ యాజ్ ఎ ట్రైనర్ గా వర్క్ చేశారు. అలాగే దాంతోపాటు మెంబర్ ఆఫ్ సైకాలజీలో కూడా ఉన్నారండి. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి సార్ వన్ ఆఫ్ ది కోర్ టీమ్ మెంబర్ గా చాలా సంవత్సరాల నుంచి చక్కటి సర్వీసెస్ అందిస్తూ డిజైనర్ స్టాక్స్ లో కూడా కోఆర్డినేటర్ గా చేశారు. అలాగే తిరుపతిలో జరిగేటువంటి ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్స్ కూడా సారు చాలా వాటిలో ఇన్ఛార్జ్ గా రన్ చేయడం జరిగింది. ఇలా ఎప్పుడు కూడా నేను ముందుంటానని ఎన్నో వాటిల్లో ఇంపాక్ట్ కి సార్ అయితే మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎన్నో సర్వీసెస్ ని చేస్తూ ఉంటారు. సో అలాగే మరి సార్ చూసుకున్నట్టయితే సైకాలజిస్ట్, నెక్స్ట్ మనకి మేమైతే సారు ఫ్రెండ్లీ నేచర్ అండి. నాకైతే దాదాపుగా ఒక 4 years నుంచి కూడా సార్తో చక్కటి అనుబంధం ఉంది. ఎప్పుడు కూడా పిలిస్తే కనుక సెషన్ రాను అని అనరు. సో ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా చెప్తామని చెప్పేసి మన వైజాగ్ అంటే కూడా బాగా అభిమానం ఉంది.
మేమందరం కూడా ఇంపాక్ట్ లో సార్ని అయితే కనుక మేము పిలుచుకునేది ఏంటంటే మా ఇంపాక్ట్ కమల్ హాసన్ అని పిలుచుకుంటామండి. సో ఇంపాక్ట్ లో కమల్ హాసన్ లాగా చక్కటి అందగారు. సో వండర్ఫుల్ గా ఫ్రెండ్లీ నేచర్ అండి. సార్ తాలూకా సెషన్ కనుక ఒక్కసారి మీరు అందరూ విన్నట్లయితే సార్కి మీరందరూ కూడా ఫ్యాన్స్ అయిపోతారు. మేము ఎట్లయితే ఫ్యాన్స్ అయ్యామో ఈ రోజు మీరందరూ కూడా చక్కగా ఫ్యాన్స్ అయిపోతారు. సో ఈ 1 hour కూడా మీరు కంప్లీట్ గా మీ యొక్క మైండ్ ని దీనిపైనే ఫోకస్ చేయండి. సో ఫోకస్ చేసి అన్ని పక్కన పెట్టండి. మనం ఒకేసారి మన మైండ్ అయితే 2 పనులు చేయదండి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్ చేసేస్తారు, వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఈ ప్రోగ్రామ్ ఇంటి దగ్గర ఏమైపోతుందో ఇట్లా అనుకుంటారు. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి కంప్లీట్ గా మనసా వాచా కర్మణ మన సెషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీ టైంకి సార్ యొక్క టైంకి కూడా మనం విలువ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. సో కాబట్టి మరి ఈ రోజు మన యొక్క స్పీకర్ ప్లీజ్ వెల్కమ్ సార్ డాక్టర్ శ్రీధర్ విట్లం సార్ని సాదర స్వాగతం పలుకుతాను సార్. మా వైజాగ్ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సెషన్ అందివ్వాల్సిందిగా కోరుచున్నాను. సో అందరూ కూడా చక్కగా చప్పట్లతో వెల్కమ్ చెప్దామండి సార్ కి. ప్లీజ్ గ్రాండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్ హేరోతి సతీష్ గారు. నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైం నుంచి నా ఇంట్రడక్షన్ విన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. అలాగే వైజాగ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నిజంగా బహుశా ఈ అక్టోబర్ లో నవంబర్ లోనో ఫ్యామిలీతో వచ్చినట్టున్నా మళ్ళీ ఇక్కడ ఇంతమంది మళ్ళీ వైజాగ్ వాళ్ళని చూస్తాం. రియల్లీ ఐ ఫీల్ నిజంగా నాకు ఎందుకో తిరుమల ఎక్స్ప్రెస్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఇది వైజాగ్ వెళ్తుందా అని రియల్లీ. కాబట్టి వైజాగ్ ఎప్పుడు ఐ మీన్ ట్రైన్ అటెండెన్స్ వర్క్ షాప్ ఉంటే కూడా నిజంగానే నాకు చాలా ఇష్టమైన, కాబట్టి టైం కొంచెం అటు ఇటు ఉంటే కూడా ఐ విల్ ట్రై టు జాయిన్. ఓకే, సో వైజాగ్ పీపుల్ లవ్లీ పీపుల్. ఓకే, సో అందుకోసం అని చెప్పి సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ మా గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మన ఈడి మన ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు, పద్మావతి గారు ఉన్నారు, మా సతీష్ గారు ఉన్నారు, ఇక్కడ లక్ష్మీ శంకర్ గారు ఉన్నారు, మీద అందరికి కూడా ఏంటంటే సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీళ్ళందరికంటే కూడా ఏంటంటే ఇంకొకరికి చెప్పాలి, మీకు స్పెషల్ థ్యాంక్స్. మధ్యలో మేమేం చేసాం సార్, మాకెందుకు సార్ థ్యాంక్స్ అంటారా? ఏం లేదు. సో ఒకసారి నా గురించి అంతా చెప్పారుగా, నేను సైకాలజిస్ట్ అన్నారు, ఇవన్నీ చెప్పారుగా, ఒకసారి మీ అరచేయి ఇలా చూపించండి అందరూ. జస్ట్ మీ అరచేయి చూపించండి, ఇలా తిప్పండి, టర్న్ ఇట్ బ్యాక్ సైడ్, కొంచెం వెనక్కి తీసుకురండి, మీ భుజం మీద తట్టుకుంటూ షబాష్ 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 అని ఒకసారి తట్టుకోండి మిమ్మల్ని మీరు. ఎందుకంటే నేను దగ్గరలేను ఉంటే నేనే తట్టేవాడినండి. ఎందుకో చెప్పమంటారా, ఇక్కడ దాదాపుగా ఇప్పుడు 40 మంది ఉన్నారు నాతో కలిపి, 40 మెంబర్స్. ఈ 40 మెంబర్స్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి, ఎవరు ఇంకా అన్మ్యూట్ లో ఉన్నారో ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే జూమ్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఒకే ఒక సూత్రం చెప్తామండి. ఏంటి ఆ సూత్రం అంటే, ఒకటి వీడియోస్ ఆన్ మైక్ ఆఫ్, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ ఆన్ లో ఉన్నాయి చెక్ చేసుకోండి, మైక్ ఆఫ్ లో ఉందో చెక్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే జూమ్ లోకి మీరు రావాలని అంటే ఇది కంపల్సరీ. ఈ జూమ్ లో ఫస్ట్ ఎటికెట్ ఇది ఉంటుంది. ప్లస్ మీరందరూ కూడా చక్కగా మీ వీడియోస్ కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మొబైల్లో నుంచి లాగిన్ అయిన వాళ్ళు ఎవరైనా జూమ్ లో ఉన్నారంటే పర్ఫెక్ట్ గా మీకు మొదటి రోజే నేర్పించినట్టున్నారు. కాబట్టి ఇలా హారిజాంటల్ గా పెట్టుకోండి, విజిబిలిటీ బాగా ఉంటుంది మీకు. సో దీస్ ఆర్ ప్రిలిమినరీ థింగ్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు టెల్. చెప్పేసిన తర్వాత మళ్ళీ చెప్పనంటారు ఏంటి సార్ అని. సో కొంచెం బేసిక్స్ తెలుసుకోండి చాలా. ఓకే రైట్. చేతులు ఇప్పుడు నేను ఇలా మిమ్మల్ని చూసి శబాష్ అని తట్టుకోమని చెప్పానుగా, ఎందుకై ఉండొచ్చు? ఎవరైనా ఒకరిద్దరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సో వాట్ విల్ బి వర్క్, మీ గెస్ ఏంటి చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎవరైనా పర్లేదు. సార్ చాలా మంది ఉన్నారు, సొసైటీలో బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఇంపాక్ట్ కోసం తెలుసుకొని ఏదో ఒక సాధిద్దామని తపనతో ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యి ప్రతిరోజు మీరు చెప్పిన ఈ లెసన్స్ వింటూ ఒక్కసారి మా చైల్డ్హుడ్ డేస్ కి మేము వెళ్ళి స్కూల్స్ లోని టీచర్స్ పాఠాలు ఎలా చెప్తారో ఆ డేస్ ని కూడా గుర్తు చేసుకుంటూ, సో సంథింగ్ వాళ్ళ మీద మేము బెటర్ అని అనిపించుకున్నాం చెప్పి మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేశారని అనుకుంటున్నాం. ఎక్సలెంట్ రాజు గారికి ఒకసారి ఫిజికల్ గా క్లాప్స్ కొట్టండి, మీరు ఆయన వినిపించినా వినకపోయినా, బట్ అట్లీస్ట్ సూపర్, చాలా బాగుందండి, ఎక్సలెంట్. దీంతో పాటు ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఇంకెవరైనా? గుడ్, చాలా చక్కగా చెప్పారు. ఇంకెవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి చూద్దాం, ఎందుకై ఉండొచ్చు. సో సార్, నా పేరు కేఆర్సిహెచ్ మోహన్ రావు, విజయనగరం నుంచి. నమస్తే, గ్రేట్ ఈవినింగ్ సార్. మోహన్ రావు గారు, హ్యాపీ ఈవినింగ్. ప్లీజ్. ఎస్ సార్. ఓకే, మనం ఏదైనా నేర్చుకోవాలి, ఇంకా ఉన్నతంగా బెటర్ గా ఉండాలని మన యాటిట్యూడ్ ని మనం అభినందించుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాం సార్. ఎస్, సో లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి మా అందరిలోనూ, అందుకోసం అని చెప్పి చెప్తున్నారు. సూపర్. మరొకసారి క్లాప్స్ మోహన్ రావు గారికి. సూపర్. లాస్ట్ వన్ ఛాన్స్, ఇంకెవరైనా?
యా సార్, ప్లీజ్ శ్రీనివాస్ గారు నేను- నాకు నే- శ్రీనివాస్ నాకు నిహార్. నేర్చుకోవడం అయ్యా, నాకు ఫస్ట్ ఏదో కొత్త నేర్చుకోవడం అలవాటు. ఇది కూడా నేర్చుకుందాం అని చెప్పేసి జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ నుంచి అలా ఏదో ప్రతి ఇయర్ ఏదో చదువుతుంటాను నేను. దానికోసం నేర్చుకున్నాను జాయిన్. ఏదో ఒకటి నేర్చుకున్నామని చేరారు. సూపర్ అండి. సో ఒకసారి మళ్ళీ నిహార్ గారు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి శ్రీనివాస్ నిహార్ గారికి. అండ్ లాస్ట్ కాంచనా గారు హ్యాండ్ రైస్ చేశారు కాబట్టి ఒక లేడీస్ వాళ్ళకి కూడా ఒకరికి ఇవ్వాలి కదా, లేకుంటే కష్టం. ప్లీజ్ అమ్మా చెప్పండి. సార్ అంటే ఇప్పుడు ఈ గ్రూప్ లో గాని మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లో గాని ఎవరైనా సరే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు సార్, ఎంప్లాయీస్ సార్, ఎనీథింగ్ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఉంటారు. కానీ Great. ఇక్కడ ఇంపాక్ట్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరికి వాళ్ళు గొప్ప అన్నట్టు సెబాస్టియన్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. తను కూడా బాగా చెప్పారు. ఒకసారి మన కాంచనా గారికి ఒకసారి క్లాప్స్. లాస్ట్ వన్ మోర్ ఛాన్స్ అండి, ఇంక చాలు చిక్కం శ్రీనివాస్ గారికి. సార్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి సార్, మనం అప్రిషియేట్ చేసుకుంటే. సూపర్. సో కాన్ఫిడెన్స్ లో మనల్ని చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టండి, ముందు మనల్ని ఎవరో వచ్చి మనల్ని భుజం తట్టాల్సిన పర్లేదండి, మనకు మనమే తట్టుకుంటే కూడా ఏంటి, సో ఒక బూస్ట్ ఉంటది, ఎవరో వచ్చి చేయాల్సిన పని లేదు అనేది మన శ్రీనివాస్ గారి ఐడియాలు. అండ్ శ్యామలరావు గారు. సార్ సార్ నమస్తే. Hmm. అందరూ కూడా ఎవరు పనిలో ఎవరు బిజీలో ఉన్నప్పుడు కూడా ఈ ఇంపాక్ట్ యొక్క మీటింగ్ కోసము వాళ్ళ పనులను పక్కన పెట్టి ఇంతమంది ఒక కుటుంబంలాగా ఇంత హాజరైనందుకు మీరు ఆనందపడ్డారు. అందుకే క్లాప్స్ తట్టారని నాకైతే అనిపిస్తుంది సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ శ్యామలరావు గారు, వండర్ఫుల్ అండి. క్లాప్స్ కొట్టండి. దట్స్ ఆల్. సో ఎంకరేజ్మెంట్, సో మెంటల్ సెల్ఫ్ బూస్టింగ్ ఇచ్చారుగా. సో అవతల వ్యక్తికి వాళ్ళు ముందు వచ్చి మాట్లాడడానికి చెయ్యి ఎత్తి మాట్లాడుతున్నారుగా. సో అందుకని ఇంకొకరు వెంకటరమణ గారు ఇంకా ఎందుకో దాక్కొనే ఉన్నారు, తలుపులు వేసుకొని. మా సతీష్ గారు చెప్పినట్లు ఇంకా తలుపులు వేసుకొనే ఉన్నారండి మీరు. అది ల్యాప్టాప్ లో ఇష్యూ ఉంది సార్, రైట్ 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 ఓకే సార్. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకు మనం ట్యాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత కృంగదీసినా మన లోపల ఉండేటువంటి శక్తి మనల్ని మనం ట్యాప్ చేసుకోవడం బట్టి, బ్యాటింగ్ చేసుకోవడం బట్టి మనం మళ్ళా కమ్ బ్యాక్. ఒక్కసారి మన వెంకటరమణ గారికి కొట్టండి, నిజంగా ఫిజికల్ గా కొట్టండి. సో దట్స్ ఎనర్జైజెస్ యూ మిమ్మల్ని. ఓకేనా? అండ్ లాస్ట్ మీ అందరి పర్మిషన్ తోటి చూడండి, గోపాలరావు గారు జర్నీలో ఉండి కూడా నేను మాట్లాడతాను హ్యాండ్ రైస్ చేశారు. అవకాశం ఇవ్వాలి కదా. చూడండి గోపాలరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ప్లీజ్. నమస్తే గోపాలరావు గారు. వాళ్ళు అర్థం అవుతారు సార్. ముందు మనల్ని మనం తెలుసుకొని మనం అప్రిషియేట్ చేసుకుంటే బూస్టింగ్ వస్తుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎక్సలెంట్, సూపర్ 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 వండర్ఫుల్ గోపాలరావు గారు. ఒకసారి ఆయన సిన్సియారిటీకి ఒకసారి క్లాప్స్ కొట్టండి గోపాలరావు గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా అంటే మళ్ళీ కూడా థ్యాంక్స్, ఎందుకంటే క్లాప్స్ కొట్టమనే క్లాప్స్ కొట్టారు. రైట్. సో లెట్ మీ టెల్ యూ, మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అండి, అందరూ చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్. నేను దానికి ఒక్కటి యాడ్ చేస్తాను. ఏంటో తెలుసా? అది ఇప్పుడున్న టైము, మీరు ఇప్పుడు కూర్చొని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, సో దీన్ని ప్రైమ్ టైం అంటారు. వీ కాల్ ఇట్ యాజ్ ప్రైమ్ టైం. ఏంటి ప్రైమ్ టైం? అమెజాన్ ప్రైమ్ లాగా ఏదో ఉంది. ఏంటి ప్రైమ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు పక్కకు వెళ్ళారంటే ఏంటి ప్రైమ్ టైం అంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నట్టే, పక్కకి వెళ్ళి మీరు ఇప్పుడున్న రూమ్ లోంచి పక్క రూమ్ లోకి వెళ్తే కూడా చాలు, మీకు పక్క నుంచి సౌండ్లు వస్తూ ఉంటాయి. రకరకాలు ఎన్నో సీరియల్స్ మనల్ని అట్రాక్ట్ చేయడానికి, ఇక్కడ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా సీరియల్స్ పక్కన వస్తూ ఉంటాయి. సో టీఆర్పీ రేటింగ్లు ఎక్కువ ఉన్నామని చెప్పి పక్క జెమిని, ఈటీవీ, మా టీవీ, జీ, ఒకటేంటి ఇన్నిటి నుంచి రకరకాల సీరియల్స్, ఆడవాళ్ళనైతే స్పెషల్ గా కట్టిపడేసే అద్భుతమైన సీరియల్స్ చాలా వస్తున్నాయి. అవునా కాదమ్మా? చెప్పండి. లీలా గారు చెప్పారు, లీలా కోటేశ్వరమ్మ గారు. చాలా సీరియల్స్ వస్తుంటాయిగా, పేర్లు కూడా చాలా మంది గుర్తుండవు. అవునా? వాళ్ళంతా దాటుకొని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. రెండోది మనకేనా తక్కువ అండి. సో దాదాపుగా ఒక పిల్లల ఎగ్జామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అదే టైంలో ఇంకోటి ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఆ కోయిన్సిడెన్స్ ఏంటో తెలియదు. వాళ్ళ ఎగ్జామ్స్, ఇక్కడ ఐపీఎల్ రెండు నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా అంటే మంచి పీక్ మూమెంట్కి వచ్చేసింది. ఎంత అద్భుతంగా రంజుగా ఉన్నాయో ఐపీఎల్ మ్యాచెస్ ఒకవైపు టీవీలో. అంటే ఇంతమంది ఐపీఎల్ అని ప్రపంచం అంతా కూడా ఏంటంటే దిస్ ఇస్ కాల్ ప్రైమ్ టైం, అంటే అందరూ కూడా ఈ టైంలో టీవీ ముందర ఉంటారు అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఉదయం పూట ఒక 30 seconds యాడ్ వేయాలంటే ఒక 10,000 rupees ఖర్చు అవుతుంది అని అనుకుంటే, ఇప్పుడు వేయడానికి 3 నుంచి 4 రెట్లు ఎక్కువ తీసుకుంటారు. అంటే 40,000 అవుతుంది ఈ టైంలో, పర్టికులర్ గా 7 నుంచి 9 నుంచి 10 వరకు మధ్యలో. దిస్ ఇస్ కాల్ ప్రైమ్ టైం. ఈ ప్రైమ్ టైంలో అందరూ టీవీల మీద ఉంటారు అని వాళ్ళ అభిప్రాయం. బట్ వాళ్ళకి తెలియదు, ఇక్కడ దాదాపుగా ఒక 40 మంది ఆ టీవీలని మీ గోల మీది
బట్ మాకు ఒక లెర్నింగ్ కావాలి, సో మీతో అట్రాక్షన్ కాదు అనుకొని మీరు అందరూ వచ్చారు. అందుకోసం చెప్పి మిమ్మల్ని మీరు కాంగ్రాట్స్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్యాట్ చేసుకోమని. అవునా కదా? యూ హ్యావ్ డిసైడెడ్ అనమాట, నేను ఏదో నేర్చుకోవాలి. నిజమా కదండి? మీరంతా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు అన్నట్లే అంటే చదువుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ మీరు చెప్పారు బిజినెస్ చేస్తున్న వాళ్ళు, సో మీరు ఉన్నారు. బట్ మీరు ఈ టైంలో కూర్చొని హ్యాపీగా రిలాక్స్ ఇంటికి ఎక్కడెక్కడ బిజినెస్ చూసుకోవచ్చు, రిలాక్స్ గా సోఫాలో కూర్చొని సినిమా చూసుకోకుండా ఇక్కడ వచ్చి ఏదో చెప్తారు, ఏదో నేర్చుకోవాలని వచ్చారా లేదా? ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ మీరు చెప్పారు ఉంది కాబట్టి అందుకని నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకనే నేను వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేను కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోమన్నాను. దట్స్ ద ఓన్లీ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఓకే, సూపర్ అండి. సో మొట్టమొదట ఒకటి గుర్తు పెట్టుకోండి, మన సతీష్ గారు ఇంత ముందు కూడా చెప్పారు, ఏదైనా విషయము ఫాస్ట్ గా నేర్చుకోవాలా అని అనుకుంటే బై మీ పిల్లలు ఎవరైనా 9th 10th ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే కూడా లెట్ దెమ్ జాయిన్, ఉంటే ఇన్వైట్ చేయండి. ఎందుకంటే మెమరీ అక్రోనిమ్ సెషన్స్ మా పిల్లలు కదా కావాలి, మాకెందుకు అని మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇన్వైట్, పక్కన ఉంటే వచ్చి కూర్చోమని చెప్పండి, వినమని చెప్పండి, వాళ్ళ సెషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. రైట్, ఉంటే పిలవండి. సో లెట్ దెమ్ జాయిన్. ఓకే, సో ఈ టైంలో ఏదైనా విషయము పిల్లలకు కూడా చెప్పండి. ఫాస్ట్ గా నేర్చుకోవాలా అని అంటే ఒకే ఒక సూత్రం ఉందండి, ఆ సూత్రం పేరే ఫాస్ట్. FAST, ఫాస్ట్. ఏంటి ఫాస్ట్ గా నేర్చుకోవాలంటే? ఫాస్ట్ అంటే ఏంటంటే F స్టాండ్స్ ఫర్ ఫర్గెట్. ఇదేంటి సార్ మీరు నన్ను గుర్తు పెట్టుకోవడానికి మిమ్మల్ని పిలిచారా లేదా మర్చిపోవడం ఎలా అనే సెషన్ అని మీకు డౌట్ వచ్చింటదిగా. సో ఎస్, ఆ డౌట్ ఏమి అవసరం, నేను చెప్పింది కరెక్టే. F స్టాండ్స్ ఫర్ ఫర్గెట్. కొన్ని విషయాలు మీరు మర్చిపోవాలి, ఏదైనా విషయం కొత్తగా ఫాస్ట్ గా నేర్చుకోవాలంటే కొన్ని మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? నాకంతా తెలుసు, ముందు ఆల్రెడీ నేను సెషన్ విన్నాను, నేను యూట్యూబ్ లో చూసాను ఇవంతా, కాబట్టి నాకు అంతా తెలుసు అని ఎవరైనా అలాంటి మీ మనసులో ఉంటే ఒక్కసారి దాన్ని మర్చిపోండి, నాకు తెలుసు అన్న విషయాన్ని మర్చిపోండి. రెండోది, నేను ఇంతకాలం పాటు ఏం నేర్చుకోలేదు, ఇంకేం నేర్చుకుంటానులే, ఇప్పటికి ఇంక నేను నేర్చుకొని ఏం సాధిస్తాను లాగా మీరు అనుకుంటే ఆ విషయాన్ని కూడా మర్చిపోండి. రెండో విషయాన్ని ఫర్గెట్. 2 ఫర్గెట్లు చెప్పాను. మూడోది వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పాం, అంటే పక్కన ఇక్కడ కూర్చున్నారు, పక్కన కుక్కర్ పెట్టేసి వచ్చాను, పక్క నుంచి ఇప్పుడు 2 విజిల్స్ అయినాయా 3 విజిల్స్ అయ్యాయా, మా ఆయన వచ్చాడు కాలింగ్ బెల్ కొడుతుంది, మా ఇంట్లో కాలింగ్ బెల్ల పక్కింటి వాళ్ళ కాలింగ్ బెల్ల, ఇలాంటి మైండ్ ఎప్పుడన్నా చుట్టుపక్కల అటు ఇటు డివియేట్ అవుతుంటే ఆ విషయాన్ని మర్చిపోండి. ఈ గట్టిగా ఈ 45 మినిట్స్ మాత్రం ఈ సెషన్ మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫాస్ట్ లో ఉన్న మొదటి పదం ఏంటి అంటే ఫర్గెట్. ఓకేనా? అంటే ఇలాంటి విషయాలు మర్చిపోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ బ్రెయిన్ అనేది ఏంటంటే దీనికి టిపికల్ గా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే 2 పనులు చేయలేదండి. మీరు అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒక విషయం మీరు నోట్ చేసుకోవాలని పేపర్ మీద పెన్ను పెట్టారంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏంటంటే మీ బ్రెయిన్ రాయడం మీద దృష్టి పెడుతుంది, నేను చెప్పేదాని మీద మర్చిపోతుంది. యాక్టివ్గా ఉండే పనులు బ్రెయిన్ ఎప్పుడు చేయదు, అనుకుంటాం మనం చేస్తుందేమని, బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాబట్టి తెలియదు అంతే, మనకు బ్రెయిన్ ఫోకస్ చేయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయకండి, యాక్టివ్గా ఉండే పనులు. మరి మీకు డౌట్ ఉంటుంది, అవును సార్ మల్టీ టాస్కింగ్ అంటే ఇప్పుడు నేను టీవీ చూస్తుంటాను, భోజనం చేస్తుంటాను కదా సార్, 2 పనులు చేస్తాను కదా. దాంట్లో యాక్టివ్గా చేసే పని టీవీ చూస్తుంటారు, ప్యాసివ్గా చేసే పని భోజనం చేయడం, అలాగా మిక్స్ చేయొచ్చు, ఒక యాక్టివ్ ఒక ప్యాసివ్ అంతే తప్పించి 2 యాక్టివ్గా ఉన్న పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి మొట్టమొదట. సో F స్టాండ్స్ ఫర్ ఫర్గెట్. సో కొన్ని విషయాలు మర్చిపోండి. రెండోది ఏ. ఏ అంటే ఏంటంటే యాక్టివ్. అంటే మీరేంటంటే పూర్తి యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఎంత యాక్టివ్ లిజనింగ్ చూడండి, మీరందరినీ కూడా ఒకసారి అప్రిషియేట్ చేయమంటే అప్రిషియేట్ చేస్తున్నారు, క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొడుతున్నారు, ఏదైనా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీకు ఏమనిపిస్తుంది అంటే ఎంత చక్కగా రెస్పాన్స్ ఇస్తున్నారు. దిస్ ఇస్ కాల్ యాక్టివ్నెస్. చక్కగా మీరు కూడా పార్టిసిపేట్ అవుతుంది, చెప్పి వింటూ ఉండండి. యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేశారంటే మీ బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది, ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఇది రెండో టెక్నిక్ ఏ. FA. మూడోది ఉంది S, స్టేట్ ఆఫ్ మైండ్. S స్టాండ్స్ ఫర్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మీ బ్రెయిన్ కొన్ని విషయాలు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది. ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటుందంటే, ఏవైనా బాధాకరమైన విషయాలు, సంతోషకరమైన విషయాలు మీ బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. అవునా కదా? మీకు తెలిసిన ఆప్తులు ఎవరైనా కానీ చనిపోయినప్పుడు ఆ విషయం మీరు ఇప్పుడు తలుచుకుంటే కూడా మీకు గుర్తొస్తారా లేదా? సో బాధాకరమైనవి, ఎమోషన్తో రిలేట్ అయినవి బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. అంతేకాదు, బాగా ఆనందకరం అంటే మీ ఫస్ట్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చారు, లేదా మీ మ్యారేజ్ జరుగుతోంది. మ్యారేజ్ అన్నప్పుడు సార్ బాధ సంతోషమా? ఓకే, నేను ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళదలుచుకోలేదండి. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి మెమరీ గుర్తుంది కదా. సో తాళి కడుతున్నప్పుడు మీరే VIP, మీరే అక్కడ, సో అంతా అనమాట. సో అందరూ మీ వైపే చూస్తుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్స్ మర్చిపోలేదు. అలాగే ఎమోషనల్గా మీ బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి స్టేట్ ఆఫ్ మైండ్ ప్లేస్ పైవోటల్ రోల్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎలాగ ఉండాలి స్టేట్ ఆఫ్ మైండ్? సాధ్యమైనంత వరకు అంటే నిద్ర లేసినప్పటి నుంచి, న్యూస్ పేపర్ తీసినప్పటి నుంచి అన్ని బాధలే ఉంటాయి.
సో ఇలాంటి లెర్నింగ్ అన్న కొంచెం సంతోషంగా నేర్చుకుందాం. సో కాబట్టి మీరు కొంచెం జాయ్ఫుల్గా నేర్చుకోండి, హ్యాపీగా ఆనందంగా నేర్చుకోవడానికి మీ స్టేట్ ఆఫ్ మైండ్ హ్యాపీగా పెట్టుకోండి, బాగా గుర్తు పెట్టుకుంటారు. ఇది 3వది అయిపోయింది, ఎస్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒకటి ఉందండి, టీ. ఏంటి టీ అంటే సింపుల్గా మీరు అన్నట్లు టైం అంటారు, టీమ్ అంటారు, ఇంకా ఏమేమో చెప్తారు. బట్ వాటన్నిటికి మించిగా ఏంటంటే టీ అంటే ఏంటి, టీచ్. టీచ్ ఏంటి, టీచ్ అంటే ఏం లేదు. నా సెషన్ ఇప్పుడు వింటున్నారు, ఒక 45 మినిట్స్ నా సెషన్ వింటున్నారు. కనీసం 15 మినిట్స్ దీంట్లోంచి ఉన్న కంటెంట్ ఎవరికైనా చెప్పడానికి ట్రై చేయండి. ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లవాళ్ళ పక్కన కూర్చోబెట్టండి, లేదా మీ పిల్లవాడికి దీంట్లోంచి పనికొచ్చే ఒక 2 టీచ్ చేయండి. ఎందుకంటే అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఎప్పుడైనా మీ బ్రెయిన్ బాగా గుర్తు పెట్టుకోవాలంటే వెన్ యూ టీచ్ ఇట్ రిమెంబర్స్, బాగా మైండ్లో పెట్టుకుంటుంది. కాబట్టి 4 ఫర్గెట్, యాక్టివ్, ఎస్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్, టీ స్టాండ్స్ ఫర్ టీచ్. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు అనర్గళంగా మొట్టమొదటిది దీంట్లో రాగానే ఫాస్ట్, మీ బ్రెయిన్ ఏదైనా ఫాస్ట్గా గుర్తు పెట్టుకోవాలంటే ఫాస్ట్ అని చెప్పానుగా. ఈ 5 నిమిషాలు నేను ఎలా మాట్లాడాను అంటే ఒక చిన్న ఫాస్ట్ అనే ఒక పదంతో నేను మొత్తం ఒక్కోదాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ నా సెషన్ స్టార్ట్ చేశాను. గుర్తించారా? రైట్. దీన్ని ఏమంటారంటే అక్రోనిమ్ అంటారు. అవునా? కొత్తగా ఏం లేదు. అంటే ఈ అక్రోనిమ్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ ఏం లేదు. మీకు చెప్పాలంటే ఏంటంటే అక్రోనిమ్ అంటే, సో మీరు ఏదైనా సరే ఒక అంశాన్ని గుర్తు పెట్టుకోవాలన్న అంశాన్ని మీరు ఒక కొత్త పదంగా, అంటే ఉన్న దాంట్లో మొదటి అక్షరాలన్నీ తీసుకొని ఇంకొక కొత్త అక్షరం దాని ఒక కొత్త పదంగా తయారు చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అన్ అక్రోనిమ్. ఓకేనా? సో ఎలాగనేది కొద్ది ఫ్యూచర్లో మీరే తెలుసుకుంటారు అనమాట. ఓకే, రైట్. ఆ అక్రోనిమ్లకి వెళ్ళే ముందు ఒక 2-3 ప్రాక్టీస్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇవేమి కొత్త కాదండి. ఇప్పుడు నేను చెప్పడం అక్రోనిమ్ అనే పదం మీకు కొత్త ఉండొచ్చు, కానీ ఇవి ఎప్పుడో మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం అన్ని కూడా. రైట్. నాకు మా సోషల్ మాస్టర్ అనుకుంటా అండి, 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో ఒక మంచి పద్యం నేర్పించారు. పద్యం కాదు, పదం. ఒక చిన్న సెంటెన్స్. ఏంటి ఆ సెంటెన్స్ అంటే, చండీ పాదాల అండ. మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఓకేనా? చండీ పాదాల అండ. వాక్యం చాలా చక్కగా ఉంది కదా. అంటే చండీదేవి పాదాల దగ్గర దండం పెట్టుకుని నువ్వే నాకు అండ తల్లి అని అనుకుంటున్నాను. దట్స్ ఆల్, చండీ పాదాల అండ. ఇది సోషల్ మాస్టర్ అన్నాను, తెలుగు ఎందుకు చెప్పారు సార్ డౌట్ వచ్చిందా మీకు? ఏం లేదు, నేనే క్లారిఫై చేస్తాను. ఆయన ఇప్పుడు చెప్పారంటే ఇది మన దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి డిస్కషన్ చేస్తూ, రాష్ట్రాల గురించి చెప్తూ కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తు పెట్టుకోవడానికి ఈ వాక్యం చెప్పారండి. అంటే దీంట్లో నుంచి ఏం చెప్పారంటే ఆయన చండీ పాదాల అండ ఎందుకన్నానంటే, చన్ అంటే చండీగఢ్ అని, డి అంటే ఢిల్లీ, పాదాలలో పా అంటే పాండిచ్చేరి, దా అంటే దాద్రా నగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్ అయిపోయింది. అండా మిగిలిపోయింది. అండాలో అండమాన్ నికోబార్ అండ్ డయూడామన్ అయిపోయిందండి. అప్పట్లో నా 6వ తరగతి 7వ తరగతిలో మా మాస్టర్ చెప్పించారు. ఇవాళ కూడా నేను మీకు చెప్పగలుగుతున్నాను అంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో దీన్ని ఏమంటామంటే అప్పట్లోనే మనకు తెలుసు. కాకపోతే అప్పట్లో మనం దీని ఒక బండ గుర్తో, గుడ్డి గుర్తో ఇలాగా పిలిచేవాళ్ళం మనం. అవునా కదా? ఇలాంటివి మీకు కూడా చాలా నేర్పించుంటారు చిన్నప్పుడు. రెయిన్బోలో ఉన్న కలర్స్ ఏంటి అంటే బ్రహ్మాండంగా చెప్తామా లేదా? ఏం చేస్తామంటే ఎలా చెప్తాం? విబ్జిఆర్, కరెక్టేనా? రాయ్జీ బ్యూ, సూపర్. సో ఇవన్నీ ఏమంటే వీటిని ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి మనం చదువుకునేటప్పుడు నేర్పించున్నారు మనకి. సో అందరూ గుర్తు పెట్టుకోండి. అంటే చదువుకునేటప్పుడు ఇవి ఈజీగా మెమరీలో స్టోర్ చేసుకోవడం నేర్పించిన టెక్నిక్స్ ని ఇప్పుడు మనం ఎందుకు వాడుకోకూడదు? దాన్ని కొంచెం మాడిఫై చేసి మన సెషన్స్ అన్వయించుకుంటే అద్భుతంగా ఉంటది అనే ఒక ఆలోచన నాకు. సో కాబట్టి ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నది కూడా అదే. ఒక చిన్న వాటితోటి నేను వెళ్ళిపోయానంటే అద్భుతంగా మనం షేర్ చేయొచ్చు. ఓకేనా? 2-3 మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకే అర్థమవుతుంది. ఏం ఎగ్జాంపుల్స్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. సో మీకు అలవాటు అయిపోతుంది. రైట్. దిస్ ఇస్ కాల్డ్ అక్రోనిమ్స్. పేరు కొత్తగా ఉంటది, బట్ వెరీ సింపుల్ అండి. ఈ అక్రోనిమ్ అనేది మీకు స్లైడ్ రూపంలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి అందరికి? ఐ హోప్ మై వాయిస్ ఈస్ వెరీ క్లియర్. రైట్. ఓకే. రైట్. ప్రోగ్రెస్. రైట్. ఇవంతా కూడా చూద్దాం. స్కిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్కిప్ అంటే ఎప్పుడైనా సరే ఒక స్కిప్ అనే ఒక దీంతో నేను వెళ్ళి ఏం చేస్తానంటే, ఎప్పుడైనా మీరు ఒక మంచిగా అద్భుతమైన స్పీకర్ అవ్వాలంటే ఏమవ్వాలని ఎవరికైనా నేను ఒక సెషన్ చెప్పడానికి వెళ్ళాను, ఒక ఈపీఎస్ చెప్పడానికి వెళ్ళాను. ఈపీఎస్ లో ఏం చెప్తానంటే SKIPH అనేది స్కిప్ అనే ఒక చిన్న అక్రోనిమ్ తోటి వెళ్తాను. ఏంటి స్కిప్ అనే అక్రోనిమ్ అంటే ఏం లేదండి. ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చూడండి, ఎప్పుడైనా స్టేజ్ మీద మీరు అద్భుతంగా పెర్ఫామ్ చేయాలంటే మీకు కావాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. గుర్తుపెట్టుకోండి. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే రాదు. మరి ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ థింగ్స్ నేను అందరికీ చెప్పేది, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మొట్టమొదటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు రావాలంటే, టన్నులుగా రావాలంటే వెరీ సింపుల్.
ఇప్పటి వరకు మీరు చేయలేరు అని మీరు అనుకుంటున్న పని, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అబ్బా తన వల్ల కాదండి, తను చేయలేరు అనుకుంటున్న పని ఏదైనా ఒకటి చేసి చూపించండి. అర్థమైందా? మీరు చేయలేను అనుకుంటున్న పని, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ వల్ల చేత కాదు అనుకుంటున్న పని ఒకటి చేసి పెట్టండి. టన్నుల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మొదటి టిప్. మరి రెండోది ఏంటి సార్? రెండోది ఏమీ లేదు. ఇప్పటి వరకు మీరు చేయని పని ఏదైనా ఉంటే చేయండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ 2 పనులు చేస్తే చాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అబండెంట్ గా దొరికిపోతుంది. అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? మీరు చేయలేను, నా యొక్క ఎబిలిటీ లేదు అని అనుకుంటున్న పని చేసి చూపించండి. ఇప్పటి వరకు మీరు చేయండి, కొత్త పని ఏదైనా చేయండి. ఈ రెండింటి వల్ల మాత్రమే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్తున్నారు, సో ఇప్పటి వరకు అలవాట్లేదు, ఇప్పుడు చేసుకుంటాం, సో ఇప్పుడు చేసి చూపించండి. సో సూపర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రెండో స్కిఫ్ లో ఉన్న రెండో పదం ఇంకేముంది? కే, అవునా? రైట్. వాట్ యూ మీన్ బై కే? గెస్ చేయండి, ఏమో ఉండొచ్చు. స్కిఫ్ అయింది కదా. నో యువర్ సబ్జెక్ట్ మ్యాటర్. స్కిఫ్ అంటే ఏంటంటే నో యువర్ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే ఏదే విషయం గురించి మీరు పోతున్నారు దాని మీద అనర్గళంగా కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ తెలుసుకోండి, కొంచెం రీసెర్చ్ చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. గూగుల్లో ఉంది, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, ఇవన్నిట్లో కూడా తీసుకొని కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ బాగా తెలుసుకోండి. తెలియకుండానే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ యూ కెన్ రాక్. సో స్టేజ్ మీద మీరు బ్రహ్మాండంగా రాక్ చేస్తారు. మూడోది ఇంటోనేషన్. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అప్పటి నుంచి నా వాయిస్ కూడా సో కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా ఉందా, అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతుందా? మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి క్లాప్స్ కొట్టమంటున్నాను, కొద్దిసార్లు ఏమో అక్కడక్కడ ఒత్తి పలుకుతున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ఇంటోనేషన్. మీ వాయిస్ ఎప్పుడైనా సరే ఇలాగ కంటిన్యూగా ఫ్లాట్ గా కాకుండా సాధ్యమైతే, మీకు ఆల్రెడీ వాయిస్ మాడ్యులేషన్ లో కవర్ అయిపోయింటుంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఇంటోనేషన్ అంటారు దాన్ని. అంటే వాయిస్ తగ్గించడం, ఎక్కువడం, కొంచెం డైనమిక్ గా ఉండాలి, ఇప్పుడు కూడా ఫ్లాట్ గా ఉండకూడదు. సో అప్పుడు ఏంటంటే యూ విల్ అట్రాక్ట్ యువర్ ఆడియన్స్. మూడోది దిస్ ఇస్ కాల్డ్ ఇంటోనేషన్. ఐ అంటే ఇంటోనేషన్ కూడా చెప్పాలి. అండ్ పి అంటే ప్యాషన్ టు క్వశ్చన్. ఒక ప్యాషన్ ఉండాలి. క్వశ్చన్ అంటే ఏంటంటే మీరే థింక్ చేసుకోండి, నన్ను ఏం క్వశ్చన్ అడిగితే నేను ఎలా చెప్పాలి, ఈ సబ్జెక్ట్ మీద నేను మెమరీ మీద ఉన్నాను, నన్ను ఏం అడగచ్చు, ఇలాగ ప్యాషన్ మీరే థింక్ చేయండి. ఎవరైనా అడిగితే కూడా మీకు ఎప్పుడు క్వశ్చన్ చేయడానికి ప్యాషన్ ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ యు ఆస్క్ క్వశ్చన్. మీరు అడిగితే ఎలా ఉంటుంది, మీరు చెప్పడానికి రెడీగా ఉండాలి. ఆ క్వశ్చన్స్ మీరు చెప్పడానికైనా అడగడానికైనా మీరు రెడీగా ఉండాలి. కాబట్టి ఒక ప్యాషన్ ఉండాలి. పి. అండ్ హ్యాండ్, హెచ్ చూసారంటే హ్యాండ్ జెస్చర్స్. అప్పటి నుంచి మీరు చూస్తుంటే చెయ్యి ఇలా కదులుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఓపెన్ పామ్ జెస్చర్స్ అంటారు. అంటే మీ అరచేయిని అప్పటి నుంచి ఇలా 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 అబ్రకదబ్రా అనే వాళ్ళు మెజిషియన్స్ ఏం చేస్తారు, అరచేయిని చూపిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ఓపెన్ పామ్ జెస్చర్స్. మీరు ఎంత ఎక్కువగా మీ అరచేయిని అవతల వ్యక్తికి చూపిస్తూ వస్తారో అంత మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు గుర్తు. సో దీస్ ఆర్ ది సింపుల్ టిప్స్. మీరు మంచి స్పీకర్ అవ్వాలంటే ఈ 5 పదాలు గుర్తుపెట్టుకోండి. దీన్ని స్కిఫ్ అనే ఒక acronym తో గుర్తుపెట్టుకోండి. ఏ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నో యువర్ సబ్జెక్ట్ మ్యాటర్, ఐ ఫర్ ఇంటోనేషన్, పి ఫర్ ప్యాషన్ టు క్వశ్చన్ అండ్ హ్యాండ్ జెస్చర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని ఎప్పుడైనా సరే నేను ఈపీఎస్ ఎవరితో మాట్లాడాలంటే ఈ ఒక్కటి తీసుకెళ్తాను, వేరే ఏమి తీసుకెళ్ళాను. ఓకేనా? సో దీన్ని అక్రోనిమ్స్ అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు ఏంటంటే నేను కూడా హై స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు తెలిసి ఏదైనా సరే ఒక స్పీచ్ ఇవ్వాలి, ఇవ్వాలి అంటే మొట్టమొదట వచ్చి అడిగేవాళ్ళమాట. ఎప్పుడు ఇచ్చేవాళ్ళం జనరల్గా? జనవరి 26 ఆగస్టు 15 ఇచ్చేవాళ్ళం. అవునా? నేనైతే అప్పుడే ఇచ్చేవాళ్ళం. ఎవరైనా ఇంగ్లీష్ అయిపోవచ్చు, హిందీ అయిపోవచ్చు, తెలుగు అయిపోవచ్చు, మాస్టర్ గారు పిలిచి ఎవరిస్తారు రేపు స్పీచ్ చెప్తే ఎలక్ట్యూషన్ ఎవరు ఇస్తున్నారంటే మొట్టమొదట చేయి ఎత్తేసేవాడిని. సో చేయి ఎత్తిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేసేవాళ్ళు, సో పేరు ఇవ్వగానే వెళ్ళేసి, అప్పుడు ఆ గూగుల్ ఏం లేదండి, సింపుల్గా వెళ్ళి ఒక మాస్టర్ని అడగడమో లేదా ఇంకొక సీనియర్ని కనుక్కోవడమో, ఒక ప్యాసేజ్ చదువుకోవడము, రాసుకొని ఒక పేపర్లో తీసుకెళ్ళి ముందు వెనక 2 వైపులు దాన్ని 1-2 సార్లు ఇంట్లో బట్టి పెట్టడం, ప్రాక్టీస్ చేయడం. నెక్స్ట్ డే స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడము. అలా పోడియం ఉండేది, పోడియం మీద ఇలా పెట్టేసి దాన్ని నీట్గా చదువుకుంటూ, అంటే ఎంత స్పీడ్గా చదివితే అంత గొప్ప అనుకునే వాళ్ళము. పేపర్ చూస్తూ అద్భుతంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా గడగడగడ చదివేసి పూర్తిగా అయిపోయింది నా స్పీచ్ అని వచ్చేవాళ్ళు. అది కరెక్టా? అప్పట్లో అది కరెక్ట్ అనిపించేది. బట్ ఇప్పుడు మన ఇంపాక్ట్లో జరిగిన తర్వాత అది చాలా తప్పు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంటే ఏంటి, మీరు ఎప్పుడైనా సరే స్పీచ్ చెప్పాలని అనుకుంటున్నప్పుడు అవతల వైపు మీరు ఇలా చూడకుండా, ఆడియన్స్ వైపు కాకుండా మీ పేపర్ వైపు తల కిందకి దించుకొని మీరు చూస్తూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, మీ ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది. మీ ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే ఆడియన్స్ తోటి మిస్ అయిందో దే విల్ డిస్కనెక్ట్. మీతో డిస్కనెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా ఐ కాంటాక్ట్ మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? కిందే సెల్ ఫోన్ ఉంటుంది చేతిలో, కింద కూర్చొని సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండిపోతారు. వెరీ సింపుల్, వేరే ఏం చేయరు. సో కాబట్టి ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు అంటే పేపర్ కల్లా మనం చూస్తూ చదవడం అనేది చాలా తప్పు. దాన్ని ఇప్పుడు మనము టీటీడబ్ల్యూఎస్ చేస్తే మనం అంతా కూడా అంటే వీ నీడ్ టు క్రాస్.
భలేవారు సార్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అప్పటికే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవైపు జనాలు చూడంగానే తెలియకుండా భయము, గుండె దడ పెరుగుతుంది, చెమట పడుతూ ఉంటది, నోట్లో తడారిపోతూ ఉంటది, లోపల ఎలుకలు పరిగెత్తున్నట్లుంటాయి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ దీని ఎలా గుర్తు పెట్టుకుంటాం సార్? మరి పైగా పేపర్ చూసి చదవద్దండి సార్ అంటారు. ఓకేనా? ఎస్, దీనికి చిన్న చిన్న టిప్స్ 2-3 నేను ప్రాక్టీస్ చేస్తున్నవి. ఆల్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఈ గత 5 సంవత్సరాల నుంచి నేను ఏవైతే చేస్తున్నానో ఐ వుడ్ లైక్ టు షేర్. ఓకే, సో మీరు తెలుసుకోవడానికి మొత్తం అంటే ఎంతమంది రెడీగా ఉన్నారో ఒకసారి ఫిజికల్ థమ్స్అప్ చూపించండి. ఫిజికల్ థమ్స్అప్. సాంబయ్య గారు థమ్స్అప్. రైట్, అలా వేలు చూపించండి చాలు. థమ్స్అప్ అనగానే ఇప్పుడేమి ఆర్డర్ చేయకండి. ఓకే, రైట్, సూపర్, ఇంతే. రైట్. సో వాడు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా తెలుసు కదా, యాక్టివ్ మోడ్ లో ఉండడానికి. FAST ఫాస్ట్ లో ఏ అంటే యాక్టివ్, నథింగ్ బట్ ఇది. సో ఏ సెషన్ అంటే కూడా ఇలాగ లైవ్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, చాలా సరిపోతుంది. ఓకే, దాంట్లో మొట్టమొదటిది యాక్రోనిమ్, ఇప్పుడు మీరు చూస్తున్నది. మరి ఇంకొక చోటకి వెళ్తూ ఉంటాను. ఇంకొక ఎవరైనా సరే మొన్న ఒకసారి రీసెంట్ గా ఒకసారి ఒక రిటైర్డ్ వాళ్ళంతా కూడా కూర్చొని ఒక చిన్న వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు వచ్చి సార్ మీరు ఇంపాక్ట్ నుంచి ఉన్నారు కదా, ఒకసారి మాకు సెషన్ చెప్పండి సార్ అన్నారు. ఓకే, వస్తానన్నా. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏం చేసుకొని వెళ్ళాను అని అంటే మొట్టమొదట ఓకే వెళ్లే ముందు చెప్తాను ఒకసారి. మరి ఇప్పుడు పేపర్ చూసి చదవద్దండి అంటున్నారుగా. సో మొట్టమొదటి టెక్నిక్ నేను చెప్తున్నది ఏంటంటే, దాన్ని కాకుండా ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు అంటే దాన్ని ఏమంటామంటే మనకు క్యూ కార్డ్ అంటారు. క్యూ కార్డ్, CUE, ఈ క్యూ కాదు, ఒక వెనకాల వరకు క్యూ కాకుండా CUE క్యూ కార్డ్ అంటారు. క్యూ కార్డ్ టెక్నిక్ మీ దగ్గర ప్రాక్టీస్ కూడా చేయిస్తారు. డోంట్ వరీ, నేను ఊరికే మీకు చుచాయిగా చెప్తున్నాను. అంటే ఏం లేదండి, మనం విజిటింగ్ కార్డ్ సైజ్ లో ఉన్న ఒక చిన్న చార్ట్ పేపర్స్ కట్ చేసుకోండి, చిన్న విజిటింగ్ కార్డ్ సైజ్. దాని మీద ఏం చేస్తారంటే మీరు ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ టాపిక్ కు సంబంధించిన కీ పాయింట్స్ అంటే ఎలా ఉంటాయి? ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ గురించి ఎక్కడైనా ఎవరైనా చదవమన్నారు, ఒక స్పీచ్ ఇవ్వాలనుకోండి, మొట్టమొదటి ఏం చెప్తాము, గాంధీజీ గారు ఎక్కడ పుట్టారు అని చెప్తాం. అంటే పోర్బందర్లో పుట్టారు, పలానా సంవత్సరంలో పుట్టారు, అది గుజరాత్ రాష్ట్రంలో. ఇలాగా ఒక పేరాను ఒక 4-5 పాయింట్స్ సంబంధించి ఉంటుంది, అది ఒక సమ్మరీ అన్నమాట. దీన్నంతా ఒక కీ పాయింట్ ఏంటి, మనకు బర్త్ అని ఒక సింపుల్ గా ఒక కీ పాయింట్ రాసుకోండి. ఓకేనా, గాంధీజీ గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత చైల్డ్హుడ్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు, వాళ్ళ ఫాదర్ దగ్గర ఎలా ఉన్నారు, స్కూల్లో ఎలా ఉన్నారు చెప్పాలనుకుంటున్నారు. వీటన్నిటికీ కలిపి ఒక కీ పాయింట్ పెట్టుకుంటాం, దాన్ని చైల్డ్హుడ్ అనుకుంటాం. నెక్స్ట్ మూడోది చదువుకోవడానికి లండన్ వెళ్ళారుగా, సో అదంతా ఫారిన్ వెళ్ళినది. అక్కడంతా ఎక్స్పెరిమెంట్స్ అంటే ట్రైన్ లో వెళ్తున్నారు, సో అక్కడ ఏదో తెల్లవాళ్ళంతా తన బయట తోసేశారు, ఇవన్నీ మీకు తెలుసండి, అవునా? ఆ ఎపిసోడ్స్ అంతా కలిపి సింపుల్ గా ఏం చేస్తాము, ఫారిన్, మీ ఇష్టం ఏదో ఒకటి, ఫారిన్ అనో లేకపోతే సౌత్ ఆఫ్రికాను ఏదో ఒకటి పెట్టుకుంటారు అక్కడ. దిస్ ఇస్ కాల్డ్ కీ పాయింట్. లాస్ట్ లో మళ్ళీ తిరిగి వచ్చారు, దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేశారు, స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు, ఇవన్నీ దీనికి సంబంధించిన తర్వాత అన్నిటికీ ఒక కీ పాయింట్ ఏం చెప్పుకుంటారు, సో సాల్ట్ అనో ఏదో గుర్తు పెట్టుకుంటారు, దండి అనో మార్చ్ అనో ఏదో ఒకటి గుర్తు పెట్టుకుంటారు. సింపుల్ గా సాల్ట్ అంటే బాగా గుర్తు కూడా పెట్టుకోండి, అయిపోయింది. దీస్ ఆర్ కాల్డ్ కీ పాయింట్స్. ఇప్పుడు గాంధీజీ గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఒక చిన్న నేను చెప్పిన క్యూ కార్డ్ సెలెక్ట్ చేసుకుని పాయింట్ వైజ్ రాసుకుంటాం. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్, నేను చెప్పిన కీ పాయింట్స్ అంటే బుల్లెట్ పాయింట్స్, పారాగ్రాఫ్లు కాదండి, పారాగ్రాఫ్లు రాయకూడదు. గాట్ ఇట్. పారాగ్రాఫ్లు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పారంటే మీరు అవతల వాళ్ళని ఆకట్టుకోలేరు. ఎనీ స్పీచ్ నేను ప్రాక్టీస్ చేసేది ఒకటే, మీ వాయిస్ లో చెప్పగలగాల, మీ యాక్సెంట్ లో చెప్పగలగాల, మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పగలగాల, అప్పుడే అవతల వాళ్ళని ఆకట్టుకుంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మీరు మంచి స్పీకర్ కావాలంటే అంటే దీనికి మీ ఎక్కడో చోట కనిపించాలి, మీ అనుభవం అయిపోవచ్చు, మీ వాయిస్ అయిపోవచ్చు, మీ ఎక్స్పీరియన్స్ అయిపోవచ్చు, ఇవన్నీ కనిపించాలి. సో కాబట్టి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఇట్లా స్టడీ లాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోయామంటే దట్ విల్ నాట్ అట్రాక్ట్ ది ఆడియన్స్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఫస్ట్ బర్త్ గురించి చెప్పాలి. బర్త్ గురించి మీకున్నది మీ భాషలో చెప్పండి, అప్పుడు అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. ఓకే, బర్త్ గురించి పోర్బందర్లో పుట్టారండి, గుజరాత్ లో పుట్టారు, పలానా సంవత్సరం అంటూ మీ వాయిస్ తో చెప్తారు. బర్త్ తర్వాత రెండోది చైల్డ్హుడ్ తర్వాత మళ్ళీ ఫారిన్ అనుకున్నాం, ఫారిన్ తర్వాత మళ్ళీ సాల్ట్ అనుకున్నాము. ఇలాగా 4 కీ పాయింట్స్ కింద రాసి పెట్టుకున్నాం. దీన్ని ఏం చేస్తారంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇలా అరచేతిలో పెట్టుకుంటారు, ఇక్కడ అరచేతిలో పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు. వెన్ యూ ఆర్ గోయింగ్ టాక్, ఒక పోడియం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అరచేయి పెట్టుకుంటారు, అంతే. అంటే మీ చేతిలో కార్డు ఉన్నట్లు ఎవరికి తెలియదు, తెలిసినా నష్టమేం లేదు. ఓకేనా, అదేదో విజిటింగ్ కార్డ్ ఏదో అనుకుంటారు, దాన్ని ఇలా పెట్టుకుంటారు. మీకు మాత్రమే కనిపిస్తుంది మీరు ఏం మాట్లాడుతున్నారో అక్కడ. కీ పాయింట్స్ ఇన్ కేస్ మీరు మర్చిపోతే మీకు గుర్తు చేయడానికి మాత్రమే పెట్టుకుంటున్నారు, కీ పాయింట్స్ మాత్రమే రాస్తున్నారు. దిస్ ఇస్ ఫస్ట్ టెక్నిక్. దిస్ ఇస్ కాల్డ్ క్యూ కార్డ్ సిస్టమ్ అంటారు. క్యూ కార్డ్ సిస్టమ్ మీకు ప్రాక్టీస్ చేయిస్తారు, కాబట్టి డోంట్ వరీ, నేను ఊరికి చూచాయిగా టచ్ చేస్తున్నాను. క్యూ కార్డ్ సిస్టమ్ మీరు చేయొచ్చు, ఫస్ట్ టెక్నిక్. ఇక రెండో టెక్నిక్ ఏంటంటే నేను చెప్పిన అక్రోనిమ్స్ అంటే మీరు మాట్లాడాలనుకుంటున్న ఆ ఎంటైర్ స్పీచ్ ఏం చేయాలంటే మీరు ఒక అక్రోనిమ్స్ కింద డివైడ్ చేసుకొని దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను సెకండ్ పాయింట్లోకి వస్తున్నాను.
ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను, రిటైర్మెంట్ వాళ్ళకి స్పీచ్ చెప్పాలనుకుంటున్నారు. నేను క్యూ కార్డ్ తీసుకెళ్ళలేదు, ఒక పెద్ద పేపర్‌లో రాసుకుంటున్న స్పీచు నేను తీసుకెళ్ళలేదు. ఒకటే ఒకటి నాతో పాటు తీసుకెళ్ళాను. ఏంటంటే అది ఒక షీల్డ్ తీసుకెళ్ళాను. ఏం షీల్డ్ సార్? ఆ డాల్ అంటే ఏం లేదు. SHIELD అని ఒక అక్రోనిమ్‌తో ఎళ్ళాను. అంతే. దట్ ఈస్ కాల్డ్ షీల్డ్. ఏంటి షీల్డ్ అంటే ఐ విల్ షో యూ. ఏంటి షీల్డ్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ ఇప్పుడు చూడండి, స్కిప్ అయిపోయింది కదా, మీరు వదిలేసేయండి. దీని తర్వాత ఐ విల్ షో యూ. నెక్స్ట్ ఓకే రైట్, ఇది షీల్డ్ అంటే. వాట్ యు మీన్ బై ది షీల్డ్? ఎస్ స్టాండ్స్ ఫర్ స్లీప్. అంటే ఏం లేదు, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి, మనకు ముఖ్యంగా ఉన్నది ఈ 6 అంశాల గురించి మాట్లాడాలి. మొట్టమొదటి వెళ్ళంగానే స్లీప్ గురించి మాట్లాడారు. స్లీప్ గురించి ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు మిమ్మల్ని అడిగినా కూడా, కోటేశ్వరి గారిని అడిగినా, ఎవరిని అడిగినా మీరు చెప్తారా లేదా? ఏంటి ఏం చెప్తాం మనం చెప్పండి స్లీప్ గురించి? అంటే రోజుకు 7 నుంచి 8 గంటల సేపు నిద్ర ఉంటే మంచిదండి, ఖచ్చితంగా నిద్రపోవాలి, 100% నిద్రపోవాలి మొట్టమొదటిది. రెండోది కరెక్ట్ టైంకి పనుకోవాలి. అంటే ఒకరోజు 10 గంటలకు, ఒకరోజు 9 గంటలకు, ఒకరోజు 11కు, అలా కాకుండా ఒక స్లీప్ టైం మెయింటైన్ చేయండి. రెండోది నిద్ర ఒకవేళ పట్టకపోతే ఏం చేస్తారు? గోరువెచ్చటి పాలు తాగండి, డిమ్ లైట్ వేసుకోండి. ఎందుకంటే మెలనిన్ అనేది మనకు చాలా అవసరం నిద్ర పట్టడానికి. కాబట్టి అక్కడ కనుబొమ్మలో మీకు మెలనిన్ వచ్చినప్పుడు మాత్రమే మంచి నిద్ర వస్తుంది. కాబట్టి డిమ్ చేసుకోండి, లైట్స్ తక్కువ చేసుకోండి. ఇలాంటివి చెప్తాం. మార్నింగ్ ఒకే టైం చేయండి, ఇది బెస్ట్ అని చెప్పి చెప్తాం. అవునా? ఇంకా 2, 3 మీకు తెలిసిన విషయాలు నాకంటే మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు చెప్తారు. లేదు, ముందు రోజు గూగుల్‌లో చూస్తారు, ఒక యూట్యూబ్ చూస్తారు, ఎక్కడో చూసి చెప్తారు స్లీప్ గురించి. ఒక 5 నిమిషాల సేపు మాట్లాడొచ్చా అండి? స్లీప్ గురించి మాట్లాడొచ్చా? ఏమైనా కష్టం ఉందా? సింపుల్ స్లీప్ గురించి మాట్లాడేస్తారు. అబ్బా! స్లీప్ అయిపోయింది. వెంటనే ఈ కీ పాయింట్స్ చెప్పిన వెంటనే నా మైండ్‌లో మళ్ళీ వచ్చింది. షీల్డ్‌లో రెండో అక్షరం ఏముంది? హెచ్. హెచ్ అంటే ఏంటి? హ్యాండ్లింగ్ స్ట్రెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి ఏ 6th క్లాస్ పిల్లవాడి నుంచి ఎత్తుకున్నా 60 ఇయర్స్, 8 ఇయర్స్ వాళ్ళకి చూసినా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ గురించి మీరు మాట్లాడాలి. దీంట్లో యూస్ట్రెస్ ఉంటుంది, జనరల్ డిస్ట్రెస్ అని ఉంటదండి. యూస్ట్రెస్ అంటే మంచిది. ఏదో కొంచెం స్ట్రెస్ మంచిది మనసులో ఉండాలా? లేకుంటే పిల్లవాడు బుక్ కూడా తీయడు ఎగ్జామ్స్. కాబట్టి కొద్దిగా కావాలి, దాన్ని యూస్ట్రెస్ అంటారు. మనము భయపడేది డిస్ట్రెస్ గురించి మాట్లాడతాం. డిస్ట్రెస్ అంటే దట్ ఈస్ వెరీ హార్మ్‌ఫుల్. కాబట్టి స్ట్రెస్ గురించి మాట్లాడుతాం. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? దీని కారణాలేంటి? తగ్గించుకోవడానికి యోగా చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, లేదా హ్యాపీ హార్మోన్స్ అంటారు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు. ఒక 5 నిమిషాల సేపు మాట్లాడొచ్చు. మాట్లాడొచ్చా లేదా? సింపుల్. ఏమంటారు శ్యామలరావు గారు? మాట్లాడొచ్చా లేదా స్ట్రెస్ గురించి? సింపుల్. ఒక 5 మినిట్స్, 3 నిమిట్స్ మాట్లాడిన 5 కాకపోతే 3-5 మినిట్స్ మాట్లాడేస్తారు. అయిపోయింది. నెక్స్ట్ షీల్డ్‌లో ఐ ఉంది. ఏంటి ఐ అంటే? ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ లేకుండా పోతుంది. ఒకే అపార్ట్మెంట్‌లో ఉన్నట్టు ఒక పార్టిషన్స్ లాగా ఇంట్లలో ఉండిపోతున్నారు. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ లేకుండా పోతుంది. కాబట్టి ఇంటరాక్షన్ అనేది చాలా అవసరం ఏ వయసు వాళ్ళకైనా. అందులోనూ కొంచెం వయసు అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకు ఎందుకు వాళ్ళంత లోన్‌లీగా ఫీల్ అవుతారంటే వాళ్ళ మాటలు చెప్పడానికి ఎవరు ఉండరు. ఇంటరాక్షన్‌కి ఎవరు ఉండరు. కాబట్టి ఇంటరాక్షన్ సాధ్యమైనంత వరకు పక్కింటి వాడితోటి మాట్లాడండి, ఎదురింటి వాడితోటి మాట్లాడండి, ఒక వాచ్‌మ్యాన్ తోటి మాట్లాడండి. ఇలాగ ఇంటరాక్షన్ ఉంటే ఏంటంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది అనుకుంటూ దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తారు ఇంటరాక్షన్. అంటే కమ్యూనికేషన్ గురించండి. చెప్పచ్చా లేదా? ఒక 3-5 మినిట్స్ సునీల్ గారు. ఏమంటారు గారు? ఓకేనా? 3-5 నిమిషాలు సేపు మాట్లాడొచ్చుగా. మనకు తెలిసిన విషయాలు, 2 తెలియని విషయాలు 2, 3 నేర్చుకుంటాం ఎక్కడి నుంచి. అయిపోయింది. ఐ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడుంది ఈ ఉంది. ఈ అంటే ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ మంచిదా? చెడ్డదా? ఏం వరబాబు గారు ఏమంటారు? మంచిదే కదా, ఎవరు దానితే చెడ్డది అన్నారు కదా. చాలా మంచిది అది. ఎక్సర్సైజ్ చేయాలి. ఏం ఎక్సర్సైజ్ చేస్తారు మీరు అన్నట్లంటే? రకరకాల ఎక్సర్సైజ్ ఉంటాయండి. వార్మప్ చేయండి, జాగింగ్ చేయండి, వాకింగ్ వెళ్ళండి, యోగా చేయండి, ఏమన్నా చేయండి. దానివల్ల ఏమవుతుంది? హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. స్ట్రెస్ ఆటోమేటిక్ తగ్గుతుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సింపుల్ వాకింగ్ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళండి. ఇలాగ రకరకాలుగా ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదాం, దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాం. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటి 3-5 నిమిషాలు మాట్లాడచ్చా లేదా ఎక్సర్సైజ్ గురించి? మనకు తెలిసిన అంశాలు, మనం తెలుసుకున్న విషయాలు మాట్లాడేస్తాం. అయిపోయింది. 1, 2, 3, 4 4 విషయాలు మాట్లాడేస్తాం. ఇంకా మిగిలింది ఎల్. ఎల్ అంటే ఏముండొచ్చు అబ్బా? కొంచెం థింక్ చేయండి. లర్న్. ఏంటి లర్న్ అంటే? ఏం కాదు, ఇప్పుడు మీరు చేస్తున్న పనే అమ్మా. చూసారా? అంటే మీకు అందరికీ చాలా మందికి ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చోవచ్చు. అయినా కూడా యూ వాంట్ టు లర్న్ సంథింగ్. ఒక పబ్లిక్ స్పీకింగ్ అయిపోవచ్చు, ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిపోవచ్చు. TTWS జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు మీరు. ఇదే లెర్నింగ్ యాటిట్యూడ్ లైఫ్ లాంగ్ పెట్టుకోండి ఎవరికైనా అని దాన్ని చెప్తారు. లెర్నింగ్ ఏం నేర్చుకుంటాం సార్ మేము? ఏదో కోర్సులో ఇలాగ ఆన్లైన్‌లో కోర్సులు ఉన్నాయి. ఇలాగ అన్ని కూడా నేర్చుకుంటూ రండి. ఏమీ తెలియదా? మీ పిల్లవాళ్ళ దగ్గర కూర్చొని వాట్సాప్ ఎలా వాడాలో నేర్చుకోండి, ఫేస్‌బుక్ ఎలా నేర్చుకోవాలి, ఇన్‌స్టాగ్రామ్ నేర్చుకోండి. ఏదో ఒకటి జస్ట్
లెర్న్ ఆల్వేస్ ఏదో ఒకటి నేర్చుకుంటూ రండి. లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది వెరీ వెరీ గుడ్, ఇంపార్టెంట్. అయిపోయిందండి, రైట్. ఓకే, ఇంకా లాస్ట్ ఒక్కరు ఎవరు మ్యూట్ లో, ప్లీజ్ దయచేసి మ్యూట్ చేసుకోండి అందరు. రైట్, ఇంకా మిగిలినది డి ఉంది. డి ఉంటే ఏముండొచ్చు? కెన్ యూ గెస్? డి 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 ఏంటి ఆ డి? ఇది ఆ డి ఏంటి అంటే డయట్. ఏం చెప్తాం అప్పుడు? ఏమా రాణి గారు ఏం చెప్తారు? వెళ్ళేసి రోజు పిజ్జా బర్గర్లు తినండి, పానీపూరి తినండి, ఇవే చెప్తామా? తప్పు కదా. కాబట్టి ఏం చెప్తాం మనము? సాధ్యమైనంత వరకు డైట్ అంటే మంచి పోషకాహారాలు తీసుకోండి. సో కొంచెం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోండి. అట్లా నాన్ వెజ్ కాకపోయినా అప్పుడప్పుడు తీసుకోండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. సో ఒక వయసు వచ్చిన తర్వాత మనం అంతా కూడా అంటే ఓన్లీ టేస్ట్ గురించి కాకుండా క్యాలరీస్ మీద ఫోకస్ పెట్టాలండి. ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో చెప్తే విన్నాను ఒకసారి. ఓకే, మీరు 100 గ్రాములు బంగాళాదుంపలు బాగా మీరు ఉడకబెట్టుకొని తిన్నారనుకోండి, మీకు వచ్చేది 20 నుంచి 30 క్యాలరీస్ వస్తాయంట. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో. సో చెప్పిన ప్రకారం అదే 100 గ్రాములు చిప్స్ తిన్నారనుకోండి, దాదాపుగా మీకు 500 నుంచి 600 క్యాలరీస్ వస్తాయంట. 30 ఎక్కడుంది, 500 600 ఎక్కడుందండి? 20 రెట్లు పెరిగిపోతుంది. సో ఇలాంటిది మీరు కొంచెం క్యాల్కులేట్ చేసుకొని కొంచెం దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ చేసుకుంటున్నాము అన్నది కొంచెం ఫోకస్ చేయండి. దీని డైట్ గురించి చెప్పాను. ఇదే పని మీరు కూడా చేస్తారా లేదా? రేపు ఏదైనా అక్కడున్న ఏదైనా వాకింగ్ వాళ్ళు పిలిస్తే మీరు మాట్లాడచ్చా లేదండి? సింపుల్, ఒక షీల్డ్ ఎత్తుకుపోయి షీల్డ్ తోటి మాట్లాడేసేయండి. షీల్డ్ అంటే ఏంటి? ఇలాగా అన్ని 3 నుంచి 5 నిమిషాల సేపు అనుకుంటే ఇక్కడ 6 అక్షరాలు ఉన్నాయి. 6 అక్షరాలను 6 5 30 అర్ధ గంట మాట్లాడేస్తారు. ఇంకేం కావాలి మీకు? చూసారా, స్పీచ్ అనేది అంత ఈజీ, ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. షీల్డ్. అలాగే ఇంకొకటి చెప్తాను లాస్ట్. కొంచెం మొన్న ఒక మార్కెటింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మార్కెటింగ్ వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న సెషన్ చెప్పడానికి ట్రై చేశాను. అప్పుడు కూడా అంటే ఏం తీసుకెళ్ళి లాస్ట్ అనే ఒక చిన్న పదంతో తీసుకెళ్ళాను. మీకు మొదట్లో చెప్పిన ఫాస్ట్ లాంటి లాస్ట్ తోటి వెళ్ళాను. ఏంటి లాస్ట్ అంటే ఏం లేదు, సింపుల్. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఒక కస్టమర్ యాంగ్రీ కస్టమర్తో అయిపోవచ్చు, అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు మీరు అంటే, మొట్టమొదట ఏంటంటే లిజన్. ముఖ్యంగా ఇది మీరు పాటించాల్సింది మార్కెటింగ్ వాళ్ళకి మాత్రమే కాదు, ఓకేనా? ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఎవరైనా పాటించండి. ఇక్కడ మగవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మీ ఫ్యామిలీలో కూడా ఇది ఉపయోగపడుతుంది. బాలకృష్ణ గంతి గారు మీరు కూడా ఉపయోగపడచ్చు. మోహన్ గారు చెప్పారు, మీకు ఉపయోగపడుతుంది. ఓకే, దుర్గా గారు, భూపతి గారు, రాజు గారు, అందరికీ ఉపయోగపడుతుంది ఈ లాస్ట్. ఓకేనా? ఏంటి లాస్ట్ అంటే, ఫస్ట్ లిజన్. ఇంట్లో మీ ఆవిడకి కూడా ఉపయోగపడుతుంది. ఈ లాస్ట్ అనే టెక్నిక్ నేర్చుకోండి. లిజన్ అంటే ముందు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు వినడానికి ట్రై చేయండి, వితౌట్ ఇంటరప్షన్. అలాగే వాళ్ళతో వాళ్ళ వైపు చూడడం, చెప్తున్నప్పుడు ఇలా చెప్తున్నప్పుడు అలా టీవీ కలా చూసుకుంటున్నా, ఇలా చూసుకుంటూ మొబైల్ ఫోన్ చూసుకుంటే దట్ ఈస్ నాట్ లిజనింగ్. ఓకేనా? లిజన్, వాళ్ళ వైపు చూడండి, వాళ్ళ కళలో చూసి కరెక్ట్ వాళ్ళు చెప్తున్నది వినండి. తల మీరు వింటున్నారు ఎలా తెలుస్తుంది? ఇలా తల ఆడించడము, ఏదో ట్రూ అనడము, ఏదో ఒకటి రెసిప్రొకేట్ చేయండి. ఇది మొట్టమొదట ఉంటుంది. లాస్ట్ అంటే లిజన్. యాంగ్రీ కస్టమర్స్ కు పర్టికులర్ గా ఉపయోగపడుతుంది. ఎవరైనా కస్టమర్ కోపంగా వచ్చారు, మీ సర్వీస్ బాగాలేదు, మీ ప్రోడక్ట్ బాగాలేదు, కంప్లైంట్ తో వచ్చాడు, ఫస్ట్ లిజన్. తర్వాత ఏం చేయాలి? ఏ అంటే అక్నాలెడ్జ్ అండ్ అపాలజైజ్. సింపుల్, అంటే ఏం లేదు, అక్నాలెడ్జ్ చేయండి. అంటే అక్నాలెడ్జ్, కరెక్టే సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్, అవునా? అపాలజైజ్, సారీ చెప్పండి, అవును అండి నిజంగానే కొంచెం పొరపాటు జరిగింది, విల్ రెక్టిఫై ఇట్, నీకు నుంచి చేసుకుంటాము, థ్యాంక్ యూ అండి, సారీ అండి, ఇంకెప్పుడు రిపీట్ చేయకుండా చూసుకుంటాము. అక్నాలెడ్జ్ అండ్ అపాలజైజ్. మొట్టమొదట ఆయన చెప్పింది మీరు విన్నప్పుడు, లిజన్ చేసినప్పుడే దాదాపుగా 30% ఆయన కోపం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు అక్నాలెడ్జ్ చేశారో, అపాలజైజ్ చేశారో, ఇంకొక 30% తగ్గిపోయింది. అవునా? ఇక్కడికి 90% ఆఫ్ ది కస్టమర్ సాటిస్ఫై అయిపోతారు. అబ్బా నేను చెప్పింది విన్నారు, నాకు సారీ కూడా చెప్పారు, అయిపోయింది. బట్ ఇంకొక 2 ముఖ్యమైనవి 2 ఉన్నాయండి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అంటే సాల్వ్ చేయండి. ఇక్కడ విని సారీ చెప్పడం కాదు, వీలైతే మీ చేతిలో ఉంటే సొల్యూషన్ చూపించండి. లేదు అంటే సింపుల్ గా నా చేతిలో లేదని మా బాస్ నేను దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాను, అక్కడి నుంచి మీకు చెప్తాను, దాన్ని సాల్వ్ చేస్తున్నట్లుగా ఆ ఇంప్రెషన్ దానికి క్రియేట్ చేయండి. అయిపోయిందా? ఇక్కడ 100%, 99%, 100% అందరూ అక్కడ ఐస్ స్కూల్ అయిపోతారు. పర్టికులర్ గా మీ ఇంట్లో మీ ఆవిడలు ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చెప్పింది వినండి, తను చెప్తున్నది ఏదో ఒకటి చెప్తుంది వినండి, అక్నాలెడ్జ్ చేయండి వింటున్నట్లుగా. అంటే మొబైల్ ఫోన్ చూడకండి, అపాలజైజ్ చెప్పండి, మీ తప్పు లేకపోతే కూడా తప్పు చెప్పే సారీ చెప్పండి, నిజంగా ప్రశాంతంగా ఉంటుంది, చెప్పినది వినండి. వీలైతే సాల్వ్ చేయండి ప్రాబ్లం ఉంటే. లాస్ట్ లో చెప్పాల్సింది థ్యాంక్స్. ఎన్ని చేసిన తర్వాత థ్యాంక్స్ ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను, మధ్యలో మా ఆవిడ ఒక 2 కిలోలు కందిపప్పు తీసుకురమ్మంది. ఏదో షాప్ లోకి వెళ్ళాను, కొట్టులోంచి కందిపప్పు తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం దాంట్లో మట్టి బిడ్డలే ఉన్నాయి. ఇంకెలా ఉంటుందో సీన్ మీరు ఊహించుకోవచ్చు. మా ఆవిడ ఏంటండి ఇది కూడా కందిపప్పు తేవడం కూడా రాదా అని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి నేను? సరేలే నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తాను నేను, మహా అయితే ఆ షాప్కి వెళ్ళి ఏంటి వాటితో గొడవ పెట్టుకుని ఇది మళ్ళీ మార్చు, నాకు వేరే కందిపప్పు ఇవ్వను అడిగేది చాలా తక్కువ మంది ఉంటాం. మహా అయితే నేను ఏం చేస్తాను, రేపటి నుంచి ఆ షాప్కి వెళ్ళను, ఇంకో దానికి వెళ్ళిపోతాను అంతే.
ఓకేనా, షాప్ మారుస్తానని. అలాంటి పరిస్థితి 80% ఆఫ్ ది పీపుల్ ఇలా ఉంటారు. చాలా తక్కువ మంది ఆ 20% మెంబర్స్ మాత్రమే వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి నీ దగ్గర ఈ కంప్లైంట్ ఉంది, దీంట్లో మట్టి బిడ్డలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు. అవునా? అంటే మళ్ళీ రిటర్న్ లో ఆటోలో వచ్చారో తెలియదు, బైక్ లో వచ్చారో తెలియదు, ఫ్యూయల్ పోసుకొని తన టైం కేటాయించి నీ దగ్గరకు వచ్చి నీ ప్రోడక్ట్ లో పలానా ప్రాబ్లం ఉంది నీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. బహుశా కొంచెం కోపంగా చెప్తున్నారేమో తప్పించి ఈస్ గివింగ్ రైట్ ఫీడ్బ్యాక్ టు యూ. దాన్ని బట్టి నువ్వు రెక్టిఫై చేసుకోవచ్చు. అంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మరి థ్యాంక్స్ చెప్పాలా లేదా? థ్యాంక్స్ చెప్పాను. ఈ 4 గుర్తు పెట్టుకోమని చెప్తాను, అంటే సెషన్ అయిపోయింది. అవునా? సో దీన్ని లాస్ట్ అనే ఒక చిన్న పదం తీసుకెళ్ళి ఒక 1 అవర్ సెషన్ వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చో లేదా? యాంగ్రీ కస్టమర్స్ గురించి అయిపోవచ్చు, ఎవరైనా అలాంటి వాళ్ళతో చేసేటప్పుడు ఒక కస్టమర్ హ్యాండ్లింగ్ మీద ఇవి కూడా మీరు కూడా చెప్పచ్చు. మీరు కూడా అద్భుతమైన స్పీకర్లు అయిపోతారు. సో చూసారా, ఎక్రోనిమ్ అనేది అంత అద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్. దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. చూసారా, చిన్న చిన్న పదాలుగానే ఉంటాయి. అసలు ఎక్రోనిమ్స్ ఎందుకు ఉపయోగపడతాయి సార్ అంటే ఒకే ఒక్క దీన్ని చెప్తాను. అంటే చూడండి, ఇవన్నీ కూడా రెయిన్బోస్ ఉన్నాయి కదా, ఇది. సో కమ్యూనికేషన్ లో ఉన్నది ఇది. వై ఎక్రోనిమ్స్? ఎక్రోనిమ్స్ వల్ల ఉపయోగం ఏంటి సార్, ఎందుకు ఉపయోగపడతాయి అంటే దే విల్ బి షేరబుల్, చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. దే విల్ బి టైనీ, చిన్నవిగా ఉంటాయి. వెరీ మెమరబుల్, బాగా గుర్తు పెట్టుకోవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా లాస్ట్ అంటే చూడండి, నెక్స్ట్ ఏమొస్తుందో తెలియదు. ఓకేనా? లాస్ట్ వచ్చి ఆర్గనైజ్డ్. చూసారా, టైనీ, మెమరబుల్, ఇంట్రెస్టింగ్, ఆర్గనైజ్డ్ అండ్ షేరబుల్. ఇప్పుడు ఇవి ఈజీగా ఉన్నాయంటున్నా, దీని నుంచి ఒక అక్రోనిమ్ తయారు చేయండి. అంటే ఏం లేదు, ప్రతి పదంలో నుంచి నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో పెట్టిన వాటిని తీసుకొని కొంచెం అటు ఇటు మార్చారనుకోండి, ఒక కొత్త పదం వస్తుంది. ఆ కొత్త పదమే అక్రోనిమ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది, ఎం ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, ఎస్ ఉంది. టిఎంఐఓఎస్ ఏం పదం రావట్లేదు, నాకు బాగా తెలిసిన పదం రావట్లేదు. కొన్ని కింద నుంచి వెళ్దాం. ఎస్ఓఐఎంటి, సాయింట్, అబ్బా పలకడానికే కొంచెం కష్టంగా ఉంది. ఇంకొంచెం ఇక్కడ ఇంకొంచెం అటు ఇటు మార్చారనుకోండి, ఎం ఉందండి, ఎం తోటి స్టార్ట్ చేస్తే ఎంఓఐఎస్టి, మాయిస్ట్ వచ్చేస్తుంది. చూసారా, మాయిస్ట్ అంటే మాకు పదం మనం విన్నాం కాబట్టి దీనికి అటు ఇటు మార్చారంటే మాయిస్ట్ అనే పదం వచ్చేస్తుంది. అంటే ఏంటి, మెమరబుల్ అని, ఆర్గనైజర్ అని, ఇంట్రెస్ట్ అని, షేరబుల్ అని, టైనీ అని తెలిసిపోతుంది. అలాగే మీ సెషన్స్ ఎప్పుడైనా అద్భుతంగా ఉండాలనుకుంటే ఏంటంటే 4 ముఖ్యమైన వీటిని మీరు పాటించాలంట. ఏంటంటే అది పార్టిసిపేషన్. అంటే మీరు బాగా పార్టిసిపేట్ అవ్వడం కాదు, మీ ఆడియన్స్ ఇప్పుడు మీరు చేస్తున్నట్లు పార్టిసిపేట్ అయ్యేటట్లు చూసుకోండి. రెండోది లెసన్, అంటే ఒక మంచి పాఠం రూపంలో నేర్పించినా కూడా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. మూడోది స్టోరీ రూపంలో, కథల రూపంలో చెప్తే కూడా దే విల్ రిమెంబర్, ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అండ్ అన్నిటికీ మించి అప్లికేషన్. ఇప్పుడు నేను చెప్పాను, ఇది నేర్చుకోవడం వల్ల ఏంటి, మీరు సెషన్లు మర్చిపోకుండా స్పీచ్ బాగా గుర్తుపెట్టుకుంటారు అన్నాను. ఈ రకంగా అప్లికేషన్ రూపంలో చెప్పండి, బాగా గుర్తుపెట్టుకుంటారు. దీన్ని కొంచెం అటు ఇటు మార్చండి. ఒక ఏదైనా మీకు తెలిసిన ఒక పదం వస్తుందేమో చూడండి, ఒక వర్డ్ మొదటి అక్షరాన్ని తీసుకోండి, పిఎల్ఎస్ఏ, 4 తీసుకొని కొంచెం అటు ఇటు మార్చండి. మీకు తెలిసిన ఒక కొత్త పదం ఏమన్నా వస్తుందేమో తయారు చేయండి. పిఎల్ఎస్ఏ రావట్లేదు, ఏఎస్ఎల్పి రావట్లేదు, ఎల్ఎస్పిఏ రావట్లేదు, ఎస్ఎల్ఏపి స్లాప్ వచ్చేసిందండి. అంటే స్లాప్ యువర్ ఆడియన్స్. ఇఫ్ యు వాంట్ యువర్ సెషన్ టు బి మెమరబుల్, స్లాప్ యువర్ ఆడియన్స్. అంటే ఒకటి పీకండి అని, ఆ పీకండి కాదండి. ఎస్ఎల్ఏపి అంటే వీటిని గుర్తు పెట్టుకునే దానికి మాత్రం ఒక అక్రోనిమ్ చెప్పాను. స్లాప్ అనేది మనకు తెలుసు. ఈ రకంగా మీరు ఎన్నైనా మీరు గుర్తు పెట్టుకోవచ్చండి. సో చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి. 5 గోల్డెన్ రూల్స్ ఎప్పుడైనా మీ దగ్గర వచ్చి మీరు చెప్పచ్చు. ఇవన్నీ లైఫ్ లో ఇవి ఉంటే చాలండి. గోల్డెన్ రూల్స్ గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, స్మైల్, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ప్లీజ్, సాధ్యమైనంత వరకు ప్లీజ్ చెప్తూ రండి. ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పండి. ఓకేనా? రైట్. ఇలాంటివన్నీ గుర్తు పెట్టుకోవడానికి ఏం చేస్తాను, స్టెప్స్ అని ఒక అక్రోనిమ్ వస్తుంది ఇంట్లో నుంచి. STEPS, స్టెప్స్. ఇప్పుడు పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు వీటి గురించి మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా, దీస్ ఆర్ కాల్డ్ అక్రోనిమ్స్. మరి మీరు అంటుంటారు, సార్ ఇవన్నీ తయారు చేయాలంటే టైం కన్సూమింగ్ కదా సార్, ఎలా చేస్తామండి? ఏం లేదండి, ఇప్పుడు గూగుల్ వచ్చింది, చాట్ జీపీటీ ఉంది. మీ కంటెంట్ దాంట్లో పెట్టేసి నాకు ప్లీజ్ జనరేట్ అక్రోనిమ్ అంటే అది జనరేట్ చేస్తుంది. లేదా ఇలాంటి అక్రోనిమ్ జనరేటర్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి ఆన్లైన్లో. ఈ ఆన్లైన్లో వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. అక్రోనిమ్ జనరేటర్ అని, లేదా అక్రోనిమిఫై అని. నేను చేసిన ఇప్పుడు లేటెస్ట్ చాలా ఉన్నాయి. వాటిలో మీ కంటెంట్ కీ పాయింట్స్ అని పెట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, దట్ విల్ జనరేట్ వన్ అక్రోనిమ్. అది పర్ఫెక్ట్గా మీకు ఫిట్ అవ్వకపోవచ్చు, కొంచెం అటు ఇటు మీరు మార్చుకోండి, మీ నాలెడ్జ్ ఉపయోగించి మార్చుకోండి. దట్ సింపుల్, అంతే. అక్రోనిమ్స్ తీసుకెళ్ళండి. కొంచెం పెద్ద సెషన్ చెప్పాలనుకుంటున్నారు, 2 అక్రోనిమ్స్ తీసుకెళ్ళండి, తప్పులేదు. 3 అక్రోనిమ్స్ తీసుకెళ్ళండి, వాటితోటి సెషన్ మొత్తం చెప్పేయచ్చు. మీకు క్యూ కార్డ్ అవసరం లేదు, స్పీచ్ అసలు పేపర్ అవసరమే లేదు. ఓకేనా? సో ఈ రకంగా అక్రోనిమ్ అనే ఒక మెయిన్ దాంతో నేను చేస్తూ ఉంటాను. ఏమన్నా అర్థమైందా? బుర్రలోకి ఏదన్నా కొంచెమన్నా వెళ్ళిందా? అర్థమైందా? అక్రోనిమ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం తెలుసా కదా? ఎస్. అర్థమైంది ఏంటి, ఒకసారి ఇక్కడ థమ్స్ అప్ సింబల్ చూపించండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అందరూ సూపర్ 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 సూపర్. చాలా ఇంకొక టెక్నిక్ ఏదైనా నేర్చుకుందామా? ఎగ్జాస్ట్. ఆర్ వి ఎగ్జాస్టెడ్?
ఇంకొక 5-10 మినిట్స్ ఇంకొకటి నేర్చుకుందామా? ఇది ఒకటి నేర్చుకుంటాను. లేదు ఇంకొంచెం కష్టమైనది ఎప్పుడైనా ఉందనుకోండి, వెరీ సింపుల్ అండి. నేను ఇంకొక చిన్నది మెమరీ టెక్నిక్స్ ఉపయోగించి చేస్తుంటాను. అంటే ఏంటంటే మీ బ్రెయిన్‌కి ఎప్పుడైనా ఒకటి కావాల్సింది, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బ్రెయిన్‌కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పిక్చర్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సినది పిక్చర్స్ రూపంలో గుర్తుపెట్టుకుంటుంది బ్రెయిన్ ఎప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ అనంగానే పవన్ కళ్యాణ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఆయన గుర్తొస్తారు. చిరంజీవి అనంగానే గుర్తొస్తారు. జగన్ అనంగానే గుర్తొస్తారు. పిక్చర్ గుర్తొస్తుంది. చంద్రబాబు అనంగానే ఆయన పిక్చర్ గుర్తొస్తుంది. అవునా కదా? ఈ రకంగా వాళ్ళ పిక్చర్స్ వస్తాయి. వాళ్ళ స్పెల్లింగ్స్ గుర్తురావు. అంటే బ్రెయిన్ లాంగ్వేజ్ అనేది ఒక పిక్చర్ లాంగ్వేజ్ అంటారు. సాధ్యమైనంత వరకు మీ బ్రెయిన్‌లో ఏదైనా నేను చెప్పింది గుర్తుండాలంటే ఏంటంటే యూ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఎ పిక్చర్. బట్ మన స్పీచ్ ఎప్పుడైనా చూడండి జనరల్‌గా ఉన్నది ఏంటి మనకు వర్డ్స్‌లో ఉంటది. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటది. సో, కాబట్టి బ్రెయిన్ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం దాన్ని పిక్చర్స్ రూపంలో, ఒక సినిమా రూపంలో కొంచెం కన్వర్ట్ చేసుకుంటాము. అది మీ బ్రెయిన్‌లో ఎక్కువగా తెలుస్తది. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు మంచి మొబైల్ ఫోన్ తీసుకున్నారు. 126, 180, 128 జీబీ ఉంది. ఫుల్ అయిపోయిందనుకోండి, మీ దాంట్లో ఉన్న ఎస్ఎంఎస్‌లన్నీ డిలీట్ చేయండి. స్పేస్ పెద్దగా సేవ్ అవ్వదు. ఓకేనా? సో, మిగతా మామూలు మెసేజ్‌లని, వాట్సాప్ మెసేజ్‌లని డిలీట్ చేయండి అవ్వదు. ఎప్పుడైనా మీరు ఫోటోస్, వీడియోస్ డిలీట్ చేస్తే అప్పుడు స్పేస్ దాంట్లో అవుతుంది. యామ్ ఐ రైట్? అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే పిక్చర్స్ గానీ, వీడియోస్ గానీ దే ఆక్యుపై మాక్సిమం అంటే మీ ఎక్కువ స్పేస్‌ని ఆక్యుపై చేస్తాయి. కాబట్టి రిట్రీవల్ ఈజీగా ఉంటుంది. ఈజీగా గుర్తు తెచ్చుకోవచ్చు, మాట్లాడొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము జనరల్‌గా బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న స్పీచ్‌ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాము కన్వర్ట్ చేసి ఒక పిక్చర్ లాగా క్రియేట్ చేసుకుంటాము. ఎలా చేస్తామంటే ఏం లేదండి. బ్రెయిన్‌లో మనకు ఆల్రెడీ ఉంది. మన బ్రెయిన్ ఇట్ విల్ క్రియేట్ అన్నమాట. రకరకాల వీటిని యాక్షన్స్ తోటి క్రియేట్ చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఒక పాయింట్ తోటి చెప్తాను ఒకసారి. ఓకేనా? యాహ్! ఒక చిన్న ఎక్సర్సైజ్ ద్వారా మీరే చేయొచ్చు ఒకసారి. కెన్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్? అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న ఎక్సర్సైజ్ చేయండి. సిట్ స్ట్రెయిట్. మీ వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే. సిట్ స్ట్రెయిట్. జాగ్రత్తగా నేను చెప్తున్న దాన్ని ఒక చిన్న స్టోరీ లాగా మొత్తం మీ మైండ్‌లో రివైండ్ చేసుకోండి. మీకు స్క్రీన్ లాగా చూడండి మొత్తం. ఓకేనా? రైట్. జాగ్రత్తగా చూడండి. టేక్ ఎ డీప్ బ్రీత్. ఒకసారి శ్వాస తీసుకొని టేక్ ఎ డీప్ బ్రీత్. హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్లోలీ రిలీజ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సెకండ్ టైమ్ టేక్ ఎ డీప్ బ్రీత్. హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. Hold it for some time and slowly release. Relax, relax, relax. Third time, take a deep breath. Hold it for some time and slowly release. Relax, relax, relax. ఇప్పుడు నేను చెప్తున్న చిన్న ఫంక్షన్ చూడండి. ఒక స్టోరీని చెప్పింది బాగా జ్ఞప్తికి తెచ్చుకోండి. ఓకేనా? మీరు ఉదయమే వాకింగ్ వెళ్తున్నారు. వాకింగ్ వెళ్తుంటే చుట్టుపక్కల మీ మీద ఎలా ఉంటుందో చూడండి. మార్నింగ్ 7కో వెళ్తున్నారు. సూర్యుడు ఎలా ఉంటారు? మీ మీద సూర్యరశ్మి ఎలా ఉంటది? నడుస్తుంటే ఒకసారి ఊహించుకోండి. నడుచుకొని వెళ్తూ ఉన్నారు. దూరంగా మీకు ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపించింది. ఫ్యాక్టరీని ఎలా చెప్తున్నారంటే దానికి ఒక చిమ్నీ ఉంది. పొగ్గొట్టం ఉంది. పొగగొట్టం. ఆ పొగ్గొట్టం ఎలా ఉందంటే చాలా హైట్‌గా ఉందండి. చాలా హైట్ అంటే ఎంత హైట్ అంటే దాని చివర మీకు కనిపించట్లేదు. ఒకసారి ఊహించుకోండి. మేఘాల్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ బాగా విజువలైజ్ చేయండి. మేఘాల్లోకి వెళ్ళిపోయింది పైకి. సో, దాని చివర ఎక్కడుందా అని చూస్తున్నారు. ఈ లోపల మంచి గాలొచ్చింది. మేఘం అలా కదిలిందండి. ఆ పైన మీకు దాని చివర కనిపించింది. ఆ పొగగొట్టం యొక్క చివర మీకు కనిపించింది. ఆ చివర ఏంటంటే తమాషాగా పైన ఒక కార్ ఉంది చూడండి. ఒక కార్. ఏ కలర్ కారో మీరు డ్రైవ్ చేసే కార్ ఉండొచ్చు. ఏ కలర్ కార్ ఉంది? ఏ కంపెనీ కార్ ఉందో కొంచెం చూడండి. జూమ్ చేసి చూడండి. అలాగే ఇంకొంచెం జూమ్ చేయండి. లోపల కార్‌లో డ్రైవింగ్ సీట్‌లో ఒక పోలీస్ ఉన్నారు చూడండి. యూనిఫార్మ్ ఏసుకొని ఒక పోలీస్ ఉన్నారు చూడండి. అరే! డ్రైవింగ్ సీట్‌లో ఏంటి అంత హైట్‌లో కార్ ఎందుకుంది? అందులో పోలీస్ ఎందుకున్నారు? డౌట్ వద్దు. మీరు జస్ట్ చూడండి. ఇంకొంచెం జూమ్ చేశారు. ఆయన ఒడిలో ఒక చిన్న రోజా మొక్క ఉంది చూడండి. రోజ్ ప్లాంట్ ఉంది చూడండి. రోజ్ ప్లాంట్. మీరు చూస్తున్నారు దాంట్లో మంచి మంచి కలర్‌ఫుల్‌గా రోజాలు చాలా ఉన్నాయి. చూస్తుండగానే ఆ మొక్క పెరిగి పెద్దదయిపోయింది. కొంచెం అన్‌బాలన్స్ అయింది కారు. అక్కడి నుంచి ధడేలని అక్కడి నుంచి కారు కింద పడిపోయింది చూడండి. అక్కడి నుంచి కారు కింద పడిపోయింది. ఎక్కడ పడిందా అని చూస్తున్నారు. కింద ఒక పెద్ద డస్ట్ బిన్‌లో పడింది. హమ్మయ్య! పెద్ద దెబ్బలేం తగలలేదండి. డస్ట్ బిన్‌లో చెత్తంతా ఉందిగా చెత్తలో వచ్చి పడిపోయిందండి. డస్ట్ బిన్‌లో పడిపోయింది. సో, మీరు చూస్తూనే ఉన్నారు. పోనీలే అని కొంచెం మీరు ఊపిరి తీసుకున్నారో లేదో, ఈ లోపల ఒక పెద్ద వాగొచ్చిందండి. ఒక పెద్ద స్ట్రీమ్ ఆఫ్ వాటర్ వచ్చేసింది. వాగొచ్చేసింది. ఆ వాగులో ఏమైంది బాగా ఫోర్స్‌ఫుల్‌గా వస్తోంది. మొత్తం ఆ డస్ట్ బిన్ కొట్టుకొని వెళ్ళిపోతుంది. డస్ట్ బిన్‌లోంచి కారు వెళ్ళిపోతుంది. కారు లోపల పోలీసున్నారు. పోలీసు ఒళ్ళో ఏమో రోజా మొక్క ఉంది. అమ్మో! అందరూ వెళ్ళిపోతున్నారు. మరేమో మీరు చూస్తూ ఉండలేకపోతున్నారు. ఆయన కాపాడాలనుకుంటున్నారు. ఎలా కాపాడతారు? మీ వల్ల కావట్లేదు. ఫోర్స్ ఎక్కువుంది. ఇటు అటు చూసారు. కొంతమంది యూత్, కొంతమంది పిల్లలు పక్కన క్రికెట్ ఆడుకుంటూ ఉన్నట్టున్నారు. వాళ్ళని ప్లీజ్ హెల్ప్ అని గట్టిగా మీరు కేకలేసారు. ఆ యూత్ వాళ్ళందరూ వచ్చారండి. వచ్చి అందరూ కలిసి కొద్దిగా తాడులు ఏవో ఉన్న అక్కడున్న apparatus తీసి
కొంచెం తన్ని కాపాడేశారు, మొత్తానికి గట్టుకు లాక్కొచ్చేసారు ఆ డస్ట్బిన్. ఈ లోపల కారులో నుంచి ఆయన కాపాడేశారు. పాపం అంత హై నుంచి పడింది కదండి, కొంచెం ఆయనకు అక్కడక్కడ దెబ్బలు తగిలి ఉన్నాయి ఆ పోలీస్ అతనికి. మీరు మీ దగ్గర ఏదో సమ్ కెమికల్ ఏదో ఉందండి లోపల నుంచి, టించర్ ఐరన్ లాంటిది తీసి అప్లై చేసి కొంచెం ఏదో ట్రీట్మెంట్ చేశారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆయనకు చాలా సంతోషం వేసింది, అబ్బా ఎంత మంచిగా చేశారండి, నా ప్రాణాలు కాపాడారు అని. మీకు ఎలా గ్రాటిట్యూడ్ చెప్పాలో తెలియకుండా తన తల మీద ఉన్న ఒక క్యాప్ తీసి మీ తల మీద పెట్టారు అంతే. ఒకసారి విజువలైజ్ చేసుకొని నేను ఫాస్ట్గా చెప్తాను చూడండి. పొగ్గొట్టం మన ఫ్యాక్టరీలో పొగ్గొట్టం ఉందండి. పొగ్గొట్టం పైన ఏమో కారు ఉంది, కారు లోపల పోలీసు ఉన్నారు, ఆయన ఒళ్ళు ఏమో రోజా మొక్కు ఉంది, కారు అక్కడి నుంచి కింద డస్ట్బిన్ లో పడింది. ఈ లోపల వాగు వచ్చింది. ఈ లోపల మీరు యూత్ కొంతమందిని పిలిచారు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మీరు ఎంత కాపాడారు, కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేశారు, అది తల మీద తోపి మీ మీద పెట్టారు. దట్స్ ఆల్. ఓకేనా? నా స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. ఒకసారిగా మీ అరచేతులు అందరూ ఒకసారి బాగా ఇలాగ రబ్ చేసుకోండి ఒకసారి. యా, రబ్ చేసుకొని ఇలా కంటి మీద పెట్టుకొని, కంటి మీద పెట్టుకొని సూపర్ రిలాక్స్. రిలాక్స్ అవ్వని. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఎంతమందికి గుర్తుంది? సింపుల్ స్టోరీ కదా, ఫన్నీగా ఉంది, ఏం లేదు. ఈ స్టోరీ ఎలా మీకు ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ షాప్ అయిపోయింది, మీరు మంచి స్పీకర్ అయిపోయారు అని చెప్పి మీ ఊర్లో తెలిసిపోయింది, మంచి ఇంపాక్ట్ ట్రైనర్ అని తెలిసిపోయింది. సో వాళ్ళు ఒక మంచి ఏదో మీ ఊర్లో ఉన్న పంచాయతీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అయిపోవచ్చు, ఒక మీ మున్సిపాలిటీ వాళ్ళు అయిపోవచ్చు, మిమ్మల్ని రమ్మన్నారు, కార్పొరేషన్ వాళ్ళు అయిపోవచ్చు, ఏదైనా కొంచెం అడ్రస్ చేయండి మా వాళ్ళని, కొంచెం మా స్టాఫ్ని కొంచెం మోటివేట్ చేయండి, ఏదో ఒకటి వాళ్ళ పనికొచ్చే విషయాలు చెప్పండి అని పిలిస్తే మీరు హ్యాపీగా వెళ్ళి ఈ స్టోరీ గుర్తుంటే వాళ్ళకి మంచి పొల్యూషన్ మీద మంచి మీరు ఒక స్పీచ్ ఇచ్చేయచ్చు, ఒక 1/2 అవర్ నుంచి 45 minutes. ఎలాగంటారా? ఏం లేదు, మొట్టమొదట నేను చెప్పిన స్టోరీలు ఏంటి, మీ వాకింగ్, మిమ్మల్ని అంతా నడుచుకుంటూ ఫీల్ అవ్వమన్నాను. కానీ మొట్టమొదట నేను చెప్పిన ఒక ఐటమ్ ఏంటి, దేంతో స్టార్ట్ చేశాను నా స్టోరీ? ఏం కనిపించింది? పొగగొట్టం. ఎస్, లెట్ స్టార్ట్. పొగగొట్టం గురించి నాకు స్టోరీలో నేను క్రియేట్ చేసుకున్నాను, ఒక సినిమా చూశాను నేను, దాంట్లో పొగగొట్టం వచ్చింది. పొగగొట్టం అంటే ఏంటి? ఏం లేదు, మొట్టమొదటి ఏంటి, నేను ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడాలి మొట్టమొదట. ఇది నా టాపిక్. ఎయిర్ పొల్యూషన్ గురించి ఏం మాట్లాడతాను? ఫ్యాక్టరీస్ నుంచి ఎక్కువ మనకి ఇలా పొల్యూషన్ వస్తుంటుంది, దీంట్లో ఇవన్నీ ఉంటాయండి, దీనివల్ల ఇన్హేల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అవునా? ఇవంతా కూడా అవన్నీ ఓకే. ఈ పొగొట్టం గురించి మాట్లాడుతూ అని మీరు పొగ గురించి మాట్లాడుతుంటారు, పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుందండి, ఈ పొల్యూషన్ ఎలా కాపాడాలి, ఇవన్నీ దీనికుంటూ తగ్గించాలి అని మాట్లాడుతూ ఒక చిన్న టెక్నిక్ కూడా మీరు సజెస్ట్ చేస్తారు. ఏంటంటే ఎనీ ఫ్యాక్టరీస్ అయిపోవచ్చు, ఇల్లు అయిపోవచ్చు, కర్మాగారాలు అయిపోవచ్చు, పొగొట్టం ఎంత పొడవుగా ఉంటే అంత పొల్యూషన్ తగ్గుతుందంట. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏం చేద్దాం, మన ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఏం చేస్తామంటే ఫ్యాక్టరీస్ అన్ని కూడా బాగా పొడవుగా వాళ్ళకి కక్కుర్తి పడి చిన్న చిన్న పొగొట్టాలు కాకుండా ఎంత హైట్ వీలైతే అంత హైట్ పెట్టండి అని నేర్పిస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. నేను సింపుల్ గా చెప్తానండి, నాకు టైం లేదు కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. పొగొట్టం గురించి మాట్లాడతారు అంటే ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడేస్తున్నారు, అయిపోయింది. తర్వాత నేను చెప్పిన స్టోరీలో ఓకే, గోపాలరావు గారు ఉన్నారా? ఆర్ యు దేర్? మీరు మాట్లాడేస్తారు ఆల్రెడీ. ఓకే, శ్రీనివాస్ గారు కూడా మాట్లాడేశారు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు అయిపోయారు, సతీష్ కుమార్ గారు అయిపోయారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏమొచ్చింది మనకి? పొగొట్టం తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? కరెక్టేనా? కరెక్టేనా? నేను కార్ గురించి చెప్పాను, కార్ ఉంది, అవునా? అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడతాం? వెహికల్ పొల్యూషన్ గురించి మాట్లాడతాం. సింపుల్, వెహికల్ పొల్యూషన్ గురించి అంటే ఏం లేదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటి, ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఒక కార్ అయిపోయిందండి, వీలైతే మనిషికి 2-3 కార్లు అయిపోతున్నాయి కాబట్టి వెహికల్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. సో కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది, దానివల్ల ఈ ప్రాబ్లం ఉంటుందని. అంటే దీన్ని మనం ఎలా అరెస్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకు ఢిల్లీలో చూస్తూ ఉంటారు, ఢిల్లీలో ఏం చేస్తారు వాళ్ళు, సో రోజు మార్చి రోజు అంటే ఆడ్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు ఉన్న ఆల్టర్నేట్ డేస్ లో ఏం చేస్తారు, ఆడ్ నెంబర్స్ ఒక రోజు, ఈవెన్ నెంబర్స్ ఒక రోజు, ఆ వెహికల్స్ మాత్రం రోడ్డు మీద ఉండాలి. అంటే ఏంటి, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 50% ఆఫ్ ది వెహికల్స్ ఇంట్లో ఉంటాయి. ఇలాంటి మెథడ్ పాటిస్తున్నారు. మనం కూడా అట్లా చేద్దామండి, సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిద్దాము, పర్సనల్ వెహికల్స్ తగ్గిద్దాము, ఇలాంటివి మనం ఒక సజెషన్ ఇవ్వచ్చు. అయిపోయిందా? రెండోది, ఆ వెహికల్ పొల్యూషన్ గురించి ఏం మాట్లాడతామంటే, కొంతమంది వెళ్తూ ఉంటాయి ఈ వెహికల్ పొల్యూషన్ తో పాటు. నెక్స్ట్ చెప్దాం, వెహికల్ అయిపోయింది, కార్ తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? పోలీస్. అందరికీ కరెక్టే కదా, పోలీస్ ఉన్నారు. అంటే పోలీస్ అంటే ఏంటంటే వెరీ సింపుల్, అంటే ఏంటంటే ఒక సిస్టమ్ మనకు కావాలి అనేది మనం చెప్పబోతున్నాం. అంటే ఏంటి, ఆల్రెడీ పోలీస్ ఎలాగుందో, ట్రాఫిక్ వాళ్ళు ఎలాగున్నారో, అలాగే పొల్యూషన్ కు సపరేట్ గా ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళు కొంతమంది మనకు ఆఫీసర్స్ కావాలి. వీళ్ళు ఏంటంటే కొంతమంది ముందు ఆటో వెళ్తుంటది, ఆటో వెళ్తుందా లేదా ఫాగింగ్ మెషిన్ పోతుందా,
అంటే దోమల మందు కొట్టే మెషిన్ వెళ్తా ఉండదు, తెలియకుండా ఉంటుంది, అంత పొగ వదులుతూ ఉంటారు, అవునా కదా. ఇలాంటి వెహికల్స్ ఆడైనా కనిపిస్తే దాన్ని ఆపేసి దానికి ఫైన్ వేయడము, ఇలాంటివి రాకుండా చూడటము, ఈ పనే వాళ్ళకి. కాబట్టి స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుని ఒక సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటది అన్న విషయం మనం మాట్లాడతాం. అయిపోయింది పోలీస్ గురించి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? నెక్స్ట్ ఏం కనిపించిందండి మనకు? రోజు రోజ్. రోజ్ అంటే ఏంటి? మొక్క గురించి మాట్లాడాలంటే ప్లాంట్స్ గురించి. ప్లాంటేషన్ గురించి ఇంకా నేను చెప్పను, మీకు తెలుసు. అంటే అఫారెస్టేషన్ గురించి, డిఫారెస్టేషన్ గురించి, మనం మొక్కలు పెడితే మంచిది, నా వెనకాల కూడా మంచి మొక్క ఉంది చూస్తారుగా, అలాగా. సో మొక్కలు పెంచితే మంచిదండి, ఆక్సిజన్ ఇస్తుంది, దాన్ని నరక్కండి, సాధ్యమైనంత వరకు ఆ సీడ్ బాల్స్ తయారు చేయండి, వేయండి, నాటండి, ఇలాగ మంచి పనులు సజెస్ట్ చేస్తారు. అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఏం జరిగింది? వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్? నెక్స్ట్ ఐటమ్ ఎక్కడ పడింది? అది డస్ట్బిన్ లో. అందరూ గుర్తుపెట్టుకున్నారు, డస్ట్బిన్ లో పడింది. సో డస్ట్బిన్ అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం. డస్ట్బిన్ లో ఉండేది సాలిడ్ వేస్టే కదా. అంటే ఏంటి? ప్రతి ఒక్క ఇంటిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు కొత్తగా ప్రతి ఊర్లోనూ పెడుతున్నారు. అంటే తడి చెత్త అంతా ఒక దాంట్లో, పొడి చెత్త అంతా ఒక దాంట్లో, ఇలాగ వేస్తూ ఉంటారు. ఈ రకంగా మనం సపరేట్ చేద్దాము, సెగ్రిగేట్ చేద్దాము, రోజు క్లీన్ చేసేటట్లు ఏర్పాటు చేసుకుందాము. దీనికి కొత్త స్మార్ట్ డస్ట్బిన్స్ వచ్చాయి. ఇప్పుడు ఫుల్ అయిపోగానే ఆటోమేటిక్ SMS వచ్చేస్తుంది. ఇలాంటి మనం ఇన్స్టాల్ చేసుకుందాము లాగా చెప్తూ పోతారు. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? మన స్టోరీలో ఏమొచ్చింది? వాగ్ వచ్చింది. ఎస్ వాగ్ వచ్చిందంటే ఏంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిందంటే సీవేజ్ వాటర్ గురించి మాట్లాడాలి. ప్రతి ఇంటి నుంచి కూడా మన డ్రైనేజ్ వాటర్ బయట వెళ్తుందండి, దోమలు ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే సాధ్యమంతకు ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేసేటట్లు చూపిద్దాము, లేదంటే పైన మూతలు వేద్దాము, వీలైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాము. మీ ఇష్టం, ఏమైనా చెప్పండి దాని గురించి. అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? హెల్ప్ సార్. ఎస్ హెల్ప్ అన్నారు. హెల్ప్ ఎవరు చేశారు? అక్కడ పక్కన క్రికెట్ ఆడుతున్నారు. ఎస్ గుడ్. యూత్ ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఏంటంటే మీరు నేను అనుకుని మనమే చేస్తామంటే ఇది ఇంత రెవల్యూషన్ రాదండి, దాంట్లో మార్పు రాదు. సో లెట్ us ఇన్వాల్వ్ ఆల్ ది స్టూడెంట్స్, లెట్ us ఇన్వాల్వ్ ఆల్ ది యూత్ ఇన్ దిస్ మూవ్మెంట్. అంతా మన ఊర్లో ఉన్న యూత్ అంతా మనం కూడా కలిపి గట్టిగా తీసుకొద్దాము. వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంటి వరకు మెసేజ్ వెళ్తుంది. సో అట్లా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినప్పుడు బాగా మనం ఏదైనా సాధించవచ్చు అన్న విషయం చెప్తున్నారు. అయిపోయింది. సో సింపుల్ గా నేను టూకీగా చెప్తున్నాను, యూ కెన్ ఎలాబరేట్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? ట్రీట్మెంట్ సార్. ట్రీట్మెంట్ ఏంటి? ఒక కెమికల్ ఏదో తీసి ఒక టించర్ ఐడిన్ లాంటిది పెట్టారు. ఎందుకు చెప్పానంటే అక్కడ, సో మీరు చాలా మంది ఫ్యాక్టరీస్ నుంచి ఏం చేస్తుందంటే వాటర్ అంతా కూడా, పొల్యూటెంట్స్ అంతా కూడా డైరెక్ట్ వాటర్ స్ట్రీమ్ లో కలిసిపోతున్నాయి, మంచి వాటర్ బాడీస్ లో కలిసిపోతున్నాయి. దాంట్లో చేపలు అయిపోవచ్చు, మిగతా జంతు జరాలు ఏవైతే ఉన్నాయో అన్ని చనిపోతున్నాయి. సో కాబట్టి మనం కెమికల్ ట్రీట్మెంట్ లాంటివి చేసి సాధ్యమైనంత వరకు చేసి ఇదే వాటర్ మనం మళ్ళీ రీయూజ్ చేసేటట్లు, కనీసం చెట్లకు పట్టడానికి ఉపయోగించేటట్లు, ఏదైనా సాధ్యమైనంత వరకు మనం ఏదైనా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగపడుతుంది. ఇలాంటి సజెషన్ ఇస్తున్నారు. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? అప్రిషియేట్ సార్. ఆయన ఏం చేస్తారు? పోలీసు కాపాడేశారు. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన తల మీద టోపీ తీసి మీ తల మీద పెట్టారు. అంటే ఏంటంటే అప్రిషియేషన్. ఏంటి అక్కడ ముందు మీరు పాటించకుండా, మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఆ పొల్యూషన్ కు నామ్స్ పాటించకుండా ఉన్న వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు అక్కడ పోలీస్ ద్వారా. ఇక్కడ ఏం చేస్తున్నారు? పాటించిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అంతే. సో మంచిగా వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాము, రివార్డ్స్ ఇస్తున్నాము. ఇలాగ ఉన్నారంటే వీళ్ళని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. సో ఈ రకమైన చేయొచ్చు అని అంటున్నాను. అయిపోయింది. వచ్చిందా లేదండి స్టోరీ? మొత్తం అన్నీ వచ్చేసాయి లేదా? దట్స్ ఆల్. అంటే ఒక చిన్న ఫన్నీ స్టోరీ ఒకటి క్రియేట్ చేసుకొని మైండ్ లో ఇదే వర్డ్స్ ఉపయోగించి ఒక స్టోరీ లాగా క్రియేట్ చేయండి. కొంచెం తమాషాగా అంటారు దీన్ని, క్రియేటివ్ గా మీరు ఒక ఫన్ స్టోరీ లాగా క్రియేట్ చేసుకుంటే మైండ్ లో అది రిమైండ్ అవుతూ ఉంటుంది. రిమైండ్ అవుతున్నప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు డౌట్ అవసరం లేదు, సార్ మైండ్ అంతా సినిమా చూస్తున్నట్టు ఉంటుంది కదా, ఎలా మాట్లాడతాను. ఇప్పుడు నేను ఎలా మాట్లాడాను? స్టోరీ ఒకదాని తర్వాత ఒకటి చాలా సీక్వెన్స్ గా వస్తుంది. జస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ కొత్త దీన్ని క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు, ఈ రెండో దాన్ని. సో క్యూ కార్డ్ అయిపోయింది. తర్వాత రెండో మెథడ్ ఏమంటే అక్రోనిమ్స్ చూసాము. మూడోది వచ్చి క్రియేటివ్ విజువలైజేషన్ అనే మెథడ్ ఉపయోగించాము. ఈ 3 మెథడ్స్ ఏంటంటే వెరీ హ్యాండీ, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడు చెప్పాలనుకుంటే కూడా రేపటి నుంచి భయపడి అమ్మో నేను మర్చిపోతానేమో అన్న భయం ఏదైనా ఉందంటే తీసి పక్కన పడేయండి దాన్ని. ఇవాళ నుంచి ఏదో ఒక దీన్ని ఉపయోగించి సిస్టమ్ తీసుకెళ్ళి ధైర్యంగా కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. రాక్ ది వరల్డ్. ఓకేనా? సో యూ విల్ రాక్ ఇట్, డోంట్ వరీ. సో ఇదేలాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇవన్నీ చెప్పిన టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి మీకు అంతా కూడా. ఓకే, ఎస్. ఇవన్నీ చెప్పాం కదా, దీన్ని ఉపయోగించకపోతే ఎలాగ ఉంటుంది? ఉపయోగించండి డైలీ లైఫ్ లో. రీసెంట్ గా ఎక్కడో జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఐ వుడ్ లైక్ టు షేర్. ఏంటంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ మధ్యలో ఒక దీనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే ఒక ఐ మీన్ పిక్నిక్ కోసం అని చెప్పి బయట ఎక్కడో వాళ్ళ కంపెనీ వాళ్ళు బయట స్పాన్సర్ చేస్తున్నారని చెప్పి ఎక్కడో కంపెనీకి, వేరే కంపెనీ ఐ మీన్ వేరే కంట్రీకి వెళ్తున్నానని పంపించారు. తీరా వాళ్ళు పంపించి ఎక్కడ అంటే ఒక నైజీరియాకి పంపించారు.
నైజీరియాలో ఏముంటదండి, అక్కడ ఎందుకు పంపించారు అంటే బహుశా వాళ్ళు ఏదో పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే అక్కడ ఓపెన్ టాప్ జీప్ ఉంటుంది కదా సఫారీలో, ఒక అడవిలో వాళ్ళంతా పంపిస్తూ ఉన్నారంట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నారు. మనసులో ఏమో చిన్న భయం, అమ్మో ఇటువైపు నుంచి ఏమన్నా వస్తుందేమో, అటువైపు నుంచి జంతువు వస్తుందేమో, ఇంకేమైనా పక్షి వస్తుందేమో భయపడుతూ ఉన్నారు. జాగ్రత్తగా వెళ్తున్నారు. ఈ లోపు నుంచి పక్కన చిన్న అలికిడి అయిందండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఏదో ఒక జంతువు. కొంచెం ఎగిరిపడి చూసారు భయంగా, ఏం వెళ్ళిందా అని చూస్తే పక్క నుంచి ఒక చిన్న కోడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కోడి, నార్మల్ మన చూస్తే కోడి, కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంది. అరే ఇదేంటి భలే ఉంది, కోడి ఇంత స్పీడ్ గా పరిగెత్తుంటుంది ఏంటని చెప్పి వాళ్ళు సఫారీ జీప్ ని ఇంకొంచెం స్పీడ్ తోలారండి. ఆ కోడేమో ఇంకొంచెం స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళడం, అది వెళ్ళిపోవడము, దాంతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు, కుదరలేదు. అది అటు ఇటు తిరిగి ఎక్కడో కనిపించకుండా వెళ్ళిపోయింది. అరే ఎటు వెళ్ళిందా అనుకొని వీళ్ళు చూస్తూ తను జీప్ దిగేసి అలా వెళ్తున్నాడు కోడి కోసం వెతుకుతూ. దూరంగా ఒక ఇద్దరు భార్యాభర్తలు కూర్చోన్నారండి, వయసు అయిన వాళ్ళు ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు ఒక పెద్ద ఫామ్ హౌస్ దగ్గర. వెళ్ళారు, వాళ్ళు ఎవరో ఫారినర్స్ అనమాట, దాదాపుగా యుఎస్ నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. హలో సార్ అని చెప్పి, నా పేరు సో అండ్ సో అని చెప్పి, ఇట్లా ఏంటంటే ఇలా ఒక కోడ్ వచ్చిందండి ఒకటి, ఎంత స్పీడ్ గా పరిగెత్తింది అది, దాంతో ఒక సెల్ఫీ తీసుకుందాం అనుకుంటానండి, ఇక్కడికి వచ్చి కనిపించట్లేదు, దాన్ని వెతుక్కుంటూ ఇలా వచ్చానండి. సో వాళ్ళిద్దరు నమ్మి ఒక పని చేయండి, కొంచెం ఆ చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు నుంచి కొంచెం రైట్ టర్న్ తీసుకొని చూడండి, అక్కడ ఏమన్నా ఉందేమో అన్నారు. వెళ్ళి చూస్తే ఆ కోడి అయితే అక్కడే ఉంది. కోడి కాదండి, కోళ్ళు, అలాంటి చాలా కోళ్ళు ఉన్నాయి, ఒక పెద్ద సైజు కోళ్ళు. అప్పుడు గమనించారండి తను, ప్రతి కోడికి కూడా అంటే 2 కాళ్ళు ఉన్నాయి, ఐ మీన్ 3 కాళ్ళు. మా ఊర్లో అయినా 2 కాళ్ళే ఉంటాయి, మీ ఊర్లో అయినా 2 కాళ్ళే ఉంటాయి ప్రతి కోడికి. అక్కడున్న కోడికి మాత్రం 3 కాళ్ళు ఉన్నాయి. భలే వింతగా అనిపించింది తనకి. ఏంటి 3 కాళ్ళు ఉన్నాయన్న ఉద్దేశంతో వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అడిగారు, ఏంటి సార్ ఏం బ్రీడ్ ఇది, ప్రతి కోడికి 3 కాళ్ళు ఉన్నాయన్నారు. వాళ్ళు చెప్పారు, ఏం లేదండి దాంట్లో ఉన్నది ఏంటంటే అది కొత్త బ్రీడ్ ఏం కాదు, మేము తయారు చేసాం ఆ బ్రీడ్ ని అన్నారు. ఏంటంటే మేము ఇంతకు ముందు వర్క్ చేస్తున్నప్పుడంతా యుఎస్ లో కొంటా, వీఆర్ జెనెటికల్ ఇంజనీర్స్, మేము జన్యు శాస్త్రజ్ఞులం. ఓకేనా, మాకు బాగా చేసి పని, రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి. ఓకే, రిటైర్మెంట్ లైఫ్ లో ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది, సో ప్రతిరోజు మా ఇంట్లో నేను మా ఆవిడ పని మనిషి ముగ్గురు ఉంటాం. ముగ్గురికి చికెన్ అంటే నాన్ వెజ్ రోజు ఉండాల్సిందే. అందులోనూ లెగ్ పీస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, ముగ్గురికి ఇష్టమే, ముగ్గురికి కావాలా. కాకపోతే ఏ రోజు కోడి కట్ చేసినా నార్మల్ కోడి ఏముంది 2 కాళ్ళే వచ్చేవి. నేనన్నా తినాలి, మా ఆవిడన్నా తినాలి, లేకపోతే మా ఇద్దరిలో ఎవరో పని మనిషి పస్తుండాలా, లేదంటే నేను పస్తుండాలి చికెన్ తినకుండా. కాబట్టి ఏం చేయాలని ఆలోచించి ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 కాళ్ళు ఉన్న కోడిని తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము తయారు చేస్తామండి దాన్ని అని. అబ్బా సూపర్ సార్, చాలా బాగుంది మీ స్టోరీ అంతా కూడా. ఆ బ్రీడ్ కూడా చాలా బాగుంది, సైజ్ ఇంత ఉందండి, 3 కాళ్ళు ఉన్నాయి, ఇంతకీ టేస్ట్ లో కూడా ఏమైనా మార్పు వచ్చిందా అన్నారు. వాళ్ళు చెప్పారు, మీ బ్రీడ్ అంటే కనుక్కొని మొత్తం అయింది దాదాపుగా 6 నెలలు అయిందండి, ఇవాటి వరకు ఒక కోడి కూడా మాకు దొరకట్లేదు. 3 కాళ్ళు ఉన్నాయి కదా పారిపోతున్నాయండి, ఎవరు కూడా దొరకట్లేదండి, మేము ముగ్గురము పస్తుంటున్నామని చెప్పారు. ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే దాంట్లో ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి, 3 కాళ్ళ కోడి ఉంటే ముగ్గురము సాటిస్ఫై అవుతాము, ముగ్గురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనసులో ఏదో పెట్టుకొని తయారు చేస్తారు, కోడి కాళ్ళను వాళ్ళు తయారు చేస్తారు. ఏమైంది, కోడి 3 కాళ్ళు వచ్చాయి కదా అని జంప్ అయిపోయింది. ఓకేనా, అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్ లో ఆల్రెడీ ఎన్నో బ్యాచ్లు ఉన్నాయండి. సో మిమ్మల్ని అంతా కూడా ఏంటంటే ఒక ఇంపాక్ట్ లోకి, మిమ్మల్ని కూడా ఒక మంచి సైన్యంగా ఉండాలని, మన ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లో మీరంతా కూడా, ఇప్పుడు మేమున్న మాకు గురుగారు ఒకటే చెప్తారు, మనం ఈ ప్రపంచానికి అలా వచ్చిపోవడానికి రాలేదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి వచ్చాము అని మాకు చెప్తుంటారు. కాబట్టి మేము కూడా మాకు తోచిన విధంగా నాలెడ్జ్ ఇచ్చిపోవడానికి వచ్చాము. మా ఈ జర్నీలో మీలాంటి వాళ్ళు కూడా కొంతమంది తయారవుతారు, మీరు కూడా మాతోటి పార్టిసిపేట్ అవుతారు, మాతో పాటు జాయిన్ అవుతారు, 10 స్కూల్స్కి వెళ్తారు, మా 10 మందికి మీకు మంచిగా వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేసి, ఇప్పుడు మా ఉదయ్ భాస్కర్ గారు అయిపోవచ్చు, మా సతీష్ గారు అయిపోవచ్చు, మిగతా మా మెంటార్స్ అందరూ కూడా అంటే మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు ఏదో ఊహించి. మీరు ఈ కోర్స్ అయిపోయిన వెంటనే ఆ 3 కాళ్ళ కోరలాగా దొరకకుండా పారిపోతారా, లేదండి మేము కూడా మీ ఇంపాక్ట్ లో మేము కూడా పార్టిసిపేట్ అవుతాము, మేము కూడా మీతో పాటు కలిసి జర్నీ చేస్తాం అనుకుంటారా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. 100% మీరంతా కూడా మాతో పాటు కలిసి జర్నీ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్, నేను చెప్పిన ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అన్ని గుర్తు పెట్టుకుని ఇంపాక్ట్ తో కలిసి జర్నీ చేయండి. సో యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్. ఓకే, సో థ్యాంక్ యూ ఇంపాక్ట్, థ్యాంక్ యూ గురుజీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఆల్ అవర్ మెంటార్స్, ఎస్పెషల్లీ మీకు ఈ ప్రైమ్ టైం నాకు కేటాయించినందుకు, నేను చెప్పింది విన్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ అండి. చాలా అసలు సెషన్ ఎంతసేపు అయిందా అనేది తెలియట్లేదు మాకు, 1 అవర్ ఏమి కాకుండా అయిపోయింది. సో చాలా యూస్ఫుల్ పాయింట్స్ కూడా చెప్పారు ఈ రోజు కూడా. మళ్ళీ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, బట్ ఎప్పుడు విన్నా మళ్ళీ మీ సెషన్ లో మాకు కొత్తదనం కనిపిస్తుందండి.
అంటే మేము గతంలో మీ సెషన్ చాలా అటెండ్ అయినా కానీ బట్ మళ్ళీ కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకొని కొత్తగా చెప్పడంలో మీకు మీరే సాటి సార్. సో వండర్ఫుల్ గా చాలా చక్కగా గుర్తుపెట్టుకోవడానికి మంచి మంచి పాయింట్లు, అక్రోనియం అంటే ఏంటి, అసలు అక్రోనియమ్స్ ఎలా పుట్టాయి, అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్కిప్ కానివ్వండి, షీల్డ్ కానివ్వండి, లాస్ట్ గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా వండర్ఫుల్ గా ఒక్కొక్క దానికి అబ్రివేషన్స్ చెప్తూ చక్కగా చెప్పారు సార్. అలాగే మనకి స్టోరీ, చాలా స్టోరీ ద్వారా కూడా ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అనేది కూడా వండర్ఫుల్ చెప్పారు. అలాగే క్యూ కార్డ్స్ ద్వారా మనం కొన్ని బుల్లెట్ పాయింట్స్ ని వాటిని కనుక నోట్ చేసుకొని వెళ్ళినట్లయితే చాలా చక్కగా నేను కూడా ఎక్కువ క్యూ కార్డ్స్ లే వాడతాను సార్. నేను కూడా ఒక చిన్న కార్డు ఉంటే 3 గంటలు చెప్పేస్తాను, ఒక 4-5 పాయింట్లు ఉంటే 3 గంటలు సెషన్ చెప్పేస్తాను, పీపీటీ కూడా వాడుకుంటున్నాను. సో అది కూడా నేను ఇంపాక్ట్ ద్వారా నేను నేర్చుకున్నాను సార్. నిజంగా వండర్ఫుల్ టెక్నిక్ అండి అది. చాలా ఈజీ, ఎవరైనా కూడా దానికి ఈజీగా చెప్పేసేయచ్చు. సో అలాగే మరి ఇంకా కూడా మీరు చెప్పారు చాలా 5 గోల్డెన్ రూల్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు లాస్ట్ లో 3 కాల కోడ్ స్టోరీ అయితే మాత్రం ఇంకా అద్భుతం సార్. చాలా చక్కగా సింపుల్ గా, అంటే ఒక ట్రైనర్ అంటే ఓ పెద్దగా ప్రిపేర్ అయిపోయి మనం గుర్తుపెట్టుకోలేము ఏం చెప్పాలి అనుకోకుండా, ఒక వాకింగ్కి వెళ్ళినా కానీ, ఒక ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా సందర్భానుసారంగా చిన్న ఆక్రోనియమ్స్ కనుక 1-2 కనుక పట్టుకెళ్ళినట్లయితే ఈజీగా మనం ఒక 30 minutes to 1 hour సెషన్ ఈజీగా చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని వీళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు సార్. రియల్లీ వండర్ఫుల్ ఈ రోజు సెషన్ అంతా కూడా. వన్స్ అగైన్ మా యొక్క ఈ బ్యాచ్ తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాం సార్. 132 బ్యాచ్ రియల్లీ ప్రతి ఒక్కరి తరపున కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి మీకు. సో నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక, సో విత్ యువర్ పర్మిషన్ ఏమైనా తీసుకోమంటారు సార్? 1 or 2 క్వశ్చన్స్ పర్వాలేదా సార్? టైం ఉందా మీకు? శ్రీధర్ సార్ అన్మ్యూట్. 3 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఓకే. సో ఎవరికైనా మీకు ఇప్పుడు దాకా జరిగిన సెషన్ లో ఏదైనా అర్థం కాకపోతే సార్ ఉన్నారు, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము, అడగండి. తొందరగా అడగాలండి, ఎందుకంటే మనకి సార్ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి. సో ఫాస్ట్ గా మీకు, ఎందుకంటే ఇక్కడ ఒక్కరు క్వశ్చన్ అడిగితే అది అందరికీ కూడా డౌట్ క్లారిఫై అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన సెక్షన్లో వెంకటరమణ ఏమైనా గారు, డౌట్స్ వెరీ గుడ్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ జస్ట్ సార్ క్యూ కార్డ్ టెక్నిక్ చెప్పారు కదా, Ah. క్యూ కార్డ్ టెక్నిక్ అన్నారు, అది లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఉంటుందా? లేకపోతే అదే లేకుండా చెప్తే better కదా? నేర్పించినవి అవును నేను చెప్పడం ఏంటంటే దట్ గివ్స్ ఓన్లీ సమ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీకు ఏదైతే మన సతీష్ గారు చెప్పింది అదే. అంటే ఏంటంటే ఇప్పుడు చేతిలో, ఎందుకంటే బహుశా మీకు అక్కడ వెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏమైనా డౌట్, అమ్మో నేను మర్చిపోతే అనే భయం లేకుండా చేతిలో ఉంది అంటే తెలుసు కదా, చాలా మంది యుద్ధానికి వెళ్ళినప్పుడు చేతిలో గన్ ఉంటే చాలు, చాలా మందికి సైన్యం వస్తే చూస్తున్నాం చేతిలో గన్ ఉంది, మనం ఎదుర్కోవచ్చు కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకోసం మాత్రమే క్యూ కార్డ్ పెట్టుకోమంటారు. దాని అవసరం 99% రాదు. ఓకేనా? మీరు సినిమా లాగా, నేర్చుకుంటే ఉపయోగం. ఓకేనా? సినిమా లాగా అంతే అవసరం. ఓన్లీ మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మాత్రమే అవసరం. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో క్యూ కార్డ్ పట్టుకున్నా తర్వాత వెళ్ళినప్పుడు ఎలిమినేట్ చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ అల్టిమేట్ గా ప్రోగ్రెస్ వచ్చే కొద్దీ ఏంటంటే అవసరం లేదు. ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటూ దట్ ఆబ్వియస్లీ మీ ప్రోగ్రెస్, మీ ప్రాక్టీస్ మీద ఇంకేం అవసరం ఉండదు. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ టు. అమ్మా అనురుధ గారు నమస్తే అమ్మా, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని. గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్. మై డౌట్ ఈజ్ యాక్చువల్లీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ మనం ప్రిపేర్ అయ్యి క్యూ కార్డ్ లో అలా తీసుకెళ్తాం కదా సార్. యాక్చువల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా క్వశ్చన్స్, క్రాస్ క్వశ్చన్స్ అది వచ్చాయనుకోండి, వాళ్ళ క్వశ్చన్స్ కి మన దగ్గర ఆన్సర్స్ లేకపోతే, లేదు అంటే మనకి తెలియకపోతే దాన్ని మనం ఎలా అక్కడ బ్లాంక్ ఫేస్ చేసుకోకుండా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎక్సలెంట్ అమ్మా, చాలా మంచి క్వశ్చన్. అందరూ ఒకసారి మన అనురాధ గారి క్లాప్స్ కొట్టండి. సూపర్ క్వశ్చన్ అండి, నిజంగా చాలా మంచి క్వశ్చన్. ఓకే, రియల్లీ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఇది ఇప్పుడు నేను చేసినట్లుగానే
అక్కడ వెళ్ళిన తర్వాత నిజంగా మీకు తెలియలేదు, మీరేం చెప్పలేకపోతున్నారు, ఇలాగా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? లేకుంటే విల్ గెట్ బ్యాక్ టు యూ. నెంబర్ తీసుకోండి, నా నెంబర్ తీసుకోండమ్మా, మీరు కాల్ చేయండి, నేను తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ. మొహమాటం ఏం లేదు, అంటే స్పీకర్ కి దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ ఉండాలని చెప్పాను నిజమే, కానీ ప్రతి మీద దాంట్లో అనర్గళంగా మీరేం చాట్ జీపీటీ కాదు, అన్ని విషయాలు చెప్పడానికి వీలు అవ్వలేదు. మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీకు చెప్పడానికి ట్రై చేస్తారు, లేకపోతే తెలుసుకొని చెప్తానంటారు. దట్ ఈస్ మోర్ దాన్ ఎవరు కూడా అఫెండ్ అవ్వరో, ఎవరు దాన్ని తప్పుగా అనుకోరు. అంటే ఏమంటారంటే మీరు అంత మంచిగా మీరు రెస్పాండ్ అయినందుకు దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎంత సాధారణంగా ఉన్నారండి, నేను తెలుసుకొని విల్ గెట్ బ్యాక్ టు యూ. మీ నెంబర్ ఇవ్వండి, లేదంటే నా నెంబర్ ఇస్తాను, తీసుకొని తర్వాత నాకు రేపు కాల్ చేయండి. వెరీ సింపుల్. అలాగే మీరు చెప్పాలి తప్పించి దాన్ని తెలియకుండా ఒకదానికి ఒక రాంగ్ ఆన్సర్ చెప్పడం అనేది తప్పు. రెండోది ముఖ్యమైన పాయింట్, సెషన్ నడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, మధ్యలో క్వశ్చన్స్ ఎంటర్టైన్ చేయకండి, ఎందుకంటే డివేట్ అయిపోతుంది. లాస్ట్ లో ముందే చెప్పేసేయండి, సో ఐ విల్ టేక్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండి, నేను సెషన్ అయిపోతుంది, తర్వాత మనం Q&A ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాము, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తర్వాత లాస్ట్ లాగా మీరు చెప్పాలనుకున్నది హాఫ్ అన్ అవర్ చెప్పేస్తారు. ఎందుకంటే మధ్యలో నేను చెప్పలేకపోయానేమో, తను అడిగానేమో లాంటి ఫీల్ అయ్యి మిగతా సెషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే ఫినిష్ చేసి మీరు చెప్పాలనుకుంటే చెప్పేసి దాంట్లో డౌట్ అడగండి. ఇన్ కేస్ చెప్పలేకపోతే ఇలాగండి. సో ఫస్ట్ అప్రిషియేట్ చేయండి. లాస్ట్ టెక్నిక్ లో చెప్పింది అదే. తను ఏదో క్యూరియస్ గా మీరు ఏదో చెప్తారని తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేశారు, అడిగారు, 10 మందిలో నుంచి ధైర్యంగా అడిగారు, కాబట్టి అప్రిషియేట్ చేయించండి. సూపర్ క్వశ్చన్ అండి, ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, అడిగి ఒకసారి క్లాప్స్ కొట్టమని చెప్పి, సో మంచి క్వశ్చన్ అండి, దీనికి నేను తర్వాత మీకు చెప్తాను టైం, నా నంబర్ ఇస్ ద బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. యా సుందర్ గారు. సుందర్ గారు అడగండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సుందర్ గారు. సార్, ఏదైనా ఒక కొత్త టాపిక్ మీద మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఆ కంటెంట్ ప్రిపరేషన్ చేయడానికి మనం ఏ అప్రోచ్ ఎలా వెళ్తే బాగుంటది, అందులో ఏమైనా బెస్ట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మా, మీరు అడుగుతున్నది కరెక్ట్ క్వశ్చనే, కానీ కాకపోతే నన్ను అడగాల్సిన క్వశ్చన్ చేయండి, కంటెంట్ కోసం అని చెప్పి అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్. బట్ మీకు కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ టాపిక్ అయి ఉంటుంది, లేదంటే వస్తుంది. ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు కదా, దట్స్ ఆల్రెడీ అవ్వలేదు కాబట్టి అయ్యింది సార్ కంటెంట్ మీద అయింది. సింపుల్ గా ఏంటంటే కంటెంట్ మీరు తీసుకోవడానికి ఏంటి, రకరకాల యూట్యూబ్ తీసుకోవచ్చు, లేదా మన ఫేస్బుక్ లో తీసుకోవచ్చు, లేదా దీంట్లో ఎక్కడైనా సరే కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు. కొత్తగా చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీ మీకు నేర్పిస్తారు, ఓకేనా? చాట్ జీపీటీలో యూ కెన్ జనరేట్ కంటెంట్ కు ప్రాబ్లమే లేదు, ఎంత కావాలంటే అంత కంటెంట్ ఉంది ఈ ప్రపంచంలో. కాకపోతే దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలా అన్నదే మనకు కావాలి. కొంచెమే కావాలి కంటెంట్, ఎక్కువ వద్దు మనకు. ఆ కొంచెం తీసుకొని చెప్తే చాలండి, ఉన్న కంటెంట్ అంతా మనం చెప్పడానికి. వీళ్ళకి ఏదైతే అవసరం అనుకుంటారో ఆ కంటెంట్ మాత్రమే తీసుకోండి. చిన్నపిల్లలకి చెప్తున్నారు, సో ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే? సో మీకు ఇంటర్నెట్ లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని తీసుకొని చెప్పడానికి ట్రై చేయండి. అదేనా మీకు వస్తాను సుందర్ గారు, కంటెంట్ గురించే కదా? అంటే కరెక్టే సార్. అంటే రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కవర్ చేశారు. అంటే నా ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు మీరు ఒక స్టోరీ లాగా నేరేట్ చేసి దాని నుంచి కీ పాయింట్స్ జనరేట్ చేశారు కదా, సో అలాంటి స్టోరీని మనం కూడా బిల్డప్ చేసుకోవడానికి మనం ఎలాంటి వే అప్రోచ్ చేయాలని చెప్పి? సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్ ఏంటంటే చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఒక పేరా అయిపోవచ్చు, లేదా చిన్న పార్ట్ అయిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక 10 పార్ట్ల కింద డివైడ్ చేసుకోండి, 10 పార్ట్ల కింద మాక్సిమం. అది పేరాలు అయిపోవచ్చు, ఏమన్నా అయిపోవచ్చు. ప్రతి పార్టు దేని గురించి అది చెప్తోంది అన్న ఉద్దేశము మీరు ఏంటంటే, నేను చెప్పినట్లుగానే ఇంతకుముందు గాంధీజీ స్టోరీ చెప్పినట్టు ఏం చేశాను, ఒక కీవర్డ్ అంతా ఐడెంటిఫై చేసుకోండి. ఒక పదం కావాలి, ఆ పదాన్ని ఏంటి మీరు అక్రోనిమ్ కింద తయారు చేయొచ్చు, లేదా మీరు రెండోది ముఖ్యమైన మన క్యూ కార్డ్ లో రాసుకోవచ్చు. ఈ రెండు కాకపోతే ఆ పదాలను ఉపయోగించి ఒక స్టోరీ అల్లుకోవచ్చు మనం చేసి, ఒక ఫనీ స్టోరీ. అన్నిటికీ ముఖ్యం ఏమంటే ఆ కీ పాయింట్స్ ఐడెంటిఫై చేయడమే. ఏం లేదు, ఉన్నదాన్ని డివైడ్ చేసి దీని గురించి ఒక పదంతో మొత్తం ఆ ఎంటైర్ పారాగ్రాఫ్ మనకు గుర్తు రావాలి. అలాంటి పదం ఏముంది, సింపుల్ గా ఎడ్యుకేషన్. ఆయన లండన్ గురించి అన్నారు, లండన్ అనగానే ట్రైన్ ఎప్పుడంతా మనకి గుర్తు రావాలి. అలాగే చెప్పేటట్టు ట్రైన్ అనగానే ట్రైన్ గురించి రావాలి. అలాగే దానికి డినోట్ చేసే ఒక మంచి పదం, కీ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకోండి. అదే మీకు క్రూషియల్ పాయింట్. ఈ మెమరీలో ఏదైనా సరే కీ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ కంటెంట్ నుంచి తీసుకుంటూ రండి, ప్రాక్టీస్ మీద మీకు అద్భుతంగా వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా అందరికి డౌట్స్ క్లారిఫై అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా మా డౌట్స్ కూడా చక్కగా క్లారిఫై చేశారు. వన్స్ అగైన్